నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. సో ఇవాళ మన స్టూడియోలో నాసాలోని శాటిలైట్ కోడర్ ఉన్నాడు. సో నా పక్కన ఉన్నాడు అనమాట సాయి కుమార్ జుటూరు అని. సో ఆధునిక కదా మీది. సో కర్నూలు జిల్లా ఆదోలి నుంచి మీ ప్రస్థానం స్టార్ట్ చేసిండ్రు. అసలు చూస్తే అనిపించదు కదా ఈ అబ్బాయి నాసాకు వెళ్ళొచ్చిండు అనేసి. కానీ ఈ అబ్బాయి గురించి ఇంటర్వ్యూలో మీకు తెలియని విషయాలు చాలానే తెలుసుకుంటారు. ఆదోని నుంచి ఎలా అయితే తను అమెరికా వరకు వెళ్ళాడో, నాసాలో ఇతనికంటూ ఒక పదవి అక్కడ ఉండటము, అండ్ అక్కడ మెయిన్ కోడర్స్ ఎవరైతే ఉంటారో అందులో మన తెలుగు అబ్బాయి ఈ అబ్బాయి. సో సాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్స్. అండ్ ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సో ఫస్ట్ టైం అనుకుంటా మేము రిఫ్లెక్షన్ కాంక్లేవ్ ఏదైతే అమోక్ దేశపతి కొన్ని కాంక్లేవ్స్ చేస్తుంటాడు కదా, సో అందులో మా ఇద్దరు పరిచయం జరిగింది. సరే ఈ అబ్బాయిని ఎలాగో ఇంటర్వ్యూ చేయాలి, ఈ అబ్బాయి గురించి 10 మందికి తెలియజెప్పాలి అనేసి ఈ అబ్బాయిని పిలిపించా. పాపం రాత్రి బయలుదేరి పొద్దున వచ్చేసావు నువ్వు. రైట్, అసలు ఎట్లా స్టార్ట్ అయింది? సో ఏం చదువుకున్నావు అసలు? ఇప్పుడు అమెరికాలో, అది కూడా నాసాలో కోడర్ అంటే ఇప్పుడు చాలామందికి అమెరికాకు వెళ్ళి జాబ్ చేయాలి, అక్కడ సెటిల్ అవ్వాలి అనేసి ఒక కళ ఉంటుంది. కానీ నీకేందంటే నాసాలోనే నువ్వు తిష్ట వేసేసినావు. ఎట్లా? సో బేసికలీ ఫస్ట్ నా ఇంటర్వ్యూ నుంచి స్టార్ట్ చేస్తాను. నా పేరు సాయిక్బేర్ అన్న, నీకు తెలిసిందే, బట్ వాళ్ళకి తెలియదు కాబట్టి ఇంకోసారి చెప్తున్నా. నా పేరు జుటూర్ సాయిక్బేర్. ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఆదోని. సో నేను ఈ కెరియర్ని ఎలా స్టార్ట్ చేశానంటే, మనందరికీ కరోనా గుర్తుకుంది. అవును. కోవిడ్ టైంలో అందరం ఏం చేసామంటే తిన్నాం, పడుకున్నాం, గేమ్స్ ఆడినాం, ఎంజాయ్ చేసాం, అన్నీ చేసాం. నేను కూడా వాటితో పాటు కోడింగ్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ని నేర్చుకున్నాను. ఎక్కడ నేర్చుకున్నావు? వైట్ హ్యాట్ జూనియర్ అంటే మనకు అప్పట్లో మంచి ట్రెండింగ్ ప్లాట్ఫామ్ అనమాట. అంటే అది ఏం చేస్తుందంటే, ఎవరైతే 5th 6th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే చదువుతుంటారో, 5th 6th స్టాండర్డ్ చదువుతుంటారో, ఆ పిల్లలకి కోడింగ్ నేర్పించే కెపాసిటీ అందులో ఉండే ట్యూటర్స్ కూడా అనమాట. సో నేను ఆ టైంలో నాకు ఇంట్రెస్ట్ ఉండే. అప్పుడు నా క్లాస్, నేను కూడా ఫస్ట్ లాక్డౌన్ పడినప్పుడు నేను 7th క్లాస్ కంప్లీట్ అయ్యి 8th వెళ్ళాలి. సో నేను 8th స్టాండర్డ్ అప్పుడు కన్నా ఒక 1 month 2 months కోవిడ్ లాక్డౌన్ కన్నా 2 months బిఫోర్ మా మామ ఇంటికి వచ్చారనమాట. మా మామ ఫస్ట్ సాఫ్ట్వేర్ డెవలపర్, ఇంజనీర్. మా డాడీ సైడ్ కావచ్చు, అమ్మ సైడ్ కావచ్చు. సో ఆయన అడిగిన ఎట్లా ఉంటుంది మమ్మల్ని లైఫ్ అంటే, చెప్పాడు ఇట్లా కార్ వస్తుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తారు, పిలుచుకోపోతారు, మళ్ళీ వదిలి పెడతారు, ఇట్లా రిచ్ లైఫ్ ఉంటుంది రా అని అన్నాడు. అన్న వెంటనే ఇంకా సినిమా మొత్తం కనిపించేసింది. ఇంకా ఫిక్స్ అయిపోయాను. ఏజ్ ఎంత నీది అప్పుడు? అప్పుడు 13-14లో నువ్వు ఇదంతా అంటే ఒక స్కెచ్ చేసుకున్నావు. అసలు అది ఒక మామూలు ఏజ్ కదా కాదు అసలు. ఇక ఆ రోజు ఏం జరిగిందో తెలియదు. అంటే నేను కూడా ఓపెన్ చెప్పుకుంటున్నాను, ఆ రోజు మా మామ మాటలు చెప్పినంత వరకు నేను కూడా అందరిలాగా ఒక కామన్ పిల్లోన్లాగే ఉంటుంది. బట్ ఆ రోజు మా మామ మాటలు చెప్పిన తర్వాత ఏమైందో తెలియదు, ఉన్నట్టుండి నాకు ఇంకా కెరియర్ చేస్తే నీలాగే చేయాలా, లేకపోతే అసలు నాకు కెరియరే వద్దని ఫిక్స్ అయిపోయినాను. ఇంకా ఆ రోజు నేను మా మామని పట్టుబట్టి అడిగిన, మామ నీలాగా సెట్ కావాలంటే ఏం చేయాలంటే ఒకటే అన్నాడు, బీటెక్ చెయ్యి, బీటెక్లో ఇట్లా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో కోడింగ్ అని ఉంటుంది, దీని ద్వారా వెళ్ళని అన్నాడు. ఇప్పుడు అవ్వదా అని ఒకే క్వశ్చన్ వేసిన. మా మామ సింపుల్ గా నవ్వేసినాడు, వయసుని తగ్గట్టు ఆలోచించాలన్నారు. మన ఇంట్లో పేరెంట్స్ తెలిసిన విషయం అది. ఏదైనా పిల్లలు కొత్త విషయం తెలుసుకోవాలంటే కూడా నీ వయసు తగ్గట్టు పని చేయండి, ఎంకరేజ్ చేయరు, ఫస్ట్ తిట్టేస్తారు అనమాట. అట్లా మా మామ కూడా అన్నారు, ఫస్ట్ తెలుసుకో ఏ ఏజ్ లో ఏది చేయాలని, దాని తర్వాత చేద్దాం అంటే సర్లే అని ఓకే అని అప్పటి వరకు లైట్ తీసుకున్నాం. దాని తర్వాత నాకు వెంటనే ఇక లాక్డౌన్ పడింది. లాక్డౌన్ పడినాక ఏం చేయాలని తెలియక ఫస్ట్ ఒక 1 month ఫ్రీ ఫైర్ ఆడుకుంటూ, పబ్జీస్ ఆడుకుంటూ టైం వేస్ట్ చేసిన. దాని తర్వాత సడన్ గా ఒక్కసారి యూట్యూబ్ యాడ్ లో వైట్ హ్యాట్ జూనియర్ కోడింగ్ నేర్పిస్తామని కనిపించింది. అరే నేను ఇంతకుముందు కోడింగ్ నేర్చుకోవాలని ఒక కాన్సెప్ట్ ని పెట్టుకున్నాను కదా, ఎట్లా మర్చిపోయానని నేను మళ్ళీ రీథాట్ చేసుకొని ఏమి వైట్ హ్యాట్ జూనియర్ ఏమని ఫస్ట్ ఒక ఫ్రీ ట్రయల్ సెషన్ జాయిన్ అయిన వెంటనే వాళ్ళు మంచి ఇంప్రెసివ్ గా చెప్పారు. నాకు కూడా బాగా నచ్చింది. ఇంకా వెంటనే వితౌట్ ఎనీ డిలే నేను పేరెంట్స్కి చెప్పాను, అమ్మా నాన్న చెప్తే సరే ఏం చేసేది, ఖాళీ టైమే కదా నేర్చుకొని పర్మిషన్ ఇచ్చేసినారు. ఇంకా అమౌంట్ ఫీ కట్టేసి నేను ఆ ఫస్ట్ లాక్డౌన్ మొత్తం పైథాన్ అనే కోడింగ్ లాంగ్వేజ్ నేర్చేసుకున్నాను. ఫస్ట్ లాక్డౌన్ మొత్తం అట్లా నేర్చుకునే తర్వాత సెకండ్ లాక్డౌన్ వచ్చే టైంకి ఏం చేశానంటే, ఏ యాప్లో అయితే నేను టీచింగ్ నేర్చుకున్నానో అదే యాప్లోకి ట్యూటర్ అయిపోయాను. అంటే ఎంత పర్ఫెక్షన్ నేర్చుకున్నానంటే, వాళ్ళు 6 months ట్రైనింగ్ ఇచ్చారన్న. 6 months ట్రైనింగ్ ఇచ్చి నేను రిమైనింగ్ 6 months ఫుల్ ప్రాక్టీస్ చేసి, ఫుల్ నెంబర్ ఆఫ్ కోర్స్ ప్రాక్టీస్ చేసి ఫుల్ ఒక మంచి ప్రోగ్రామర్గా మారిపోయాను అనమాట. అంటే ఇప్పుడు కూడా అప్పుడు ఎట్లా ఉండేవాని అంటే, ఎవరైనా ఒక బీటెక్ స్టూడెంట్ వచ్చి ప్రాబ్లం బగ్ అడిగితే కూడా నేను ఆన్సర్ చేసి దానికి సొల్యూషన్ చెప్పే అంత కెపాసిటీ ఉండేటట్టు ఆ ఏజ్ లో 13-14 years ఏజ్ లో. ఇంకా అప్పుడు ఆ టైంకి ఆ కోడింగ్ నేర్చేసుకొని మళ్ళీ నెక్స్ట్ సెకండ్ లాక్డౌన్ కి అదే వైట్ హ్యాట్ జూనియర్ ట్యూటర్ గా జాయిన్ అయిపోయాను. ట్యూటర్ గా జాయిన్ అయ్యాక ఒక 10 members స్టూడెంట్స్ కి టీచ్ చేశాను అన్నమాట. పైథాన్ 13 ఏజ్ లోనే టీచ్ చేశాను అనమాట. టీచ్ చేసిన తర్వాత వాళ్ళకి నా టీచింగ్ స్కిల్స్ నచ్చి వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక ట్యూటర్ని
టాప్ కోడర్గా సెలెక్ట్ చేస్తారనమాట. అలా నన్ను ఆ ఇయర్గా నన్ను టాప్ కోడర్గా సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే స్టూడెంట్ నుంచి ట్యూటర్గా బికమ్ అయినందుకు టాప్ కోడర్గా నన్ను సెలెక్ట్ చేస్తారు 13 ఏజ్లో. సిగ్గుండాలి మాకు కొద్దిగా అన్న 13 ఏజ్లో నేనేం చేసుకుంటున్నా అంటే నాకు నవ్వొస్తుంది. అలా చేశారన్నమాట టాప్ కోడర్ చేసిన తర్వాత మనకు సెకండ్ లాక్డౌన్ సెకండ్ ఫేజ్లో ఏం చేశారంటే మొత్తం మన వరల్డ్ వైడ్కి అన్ని స్పేస్ ఆర్గనైజేషన్స్కి హెడ్ వచ్చేసి నాసా అనమాట. ఈ నాసా వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఆర్టెమిస్ 1 అని మనకు 2021లో లాంచ్ అయింది. సో ఈ ప్రాజెక్ట్కి కోసం వాళ్ళు ఒక సర్వే చేస్తారు. అంటే నాసాలో ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా సర్వే చేస్తారనమాట. అంటే అది ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి, మనకి ఎటువంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళు కావాలని ఒక సర్వే చేస్తారు. అదే విధంగా ఈ ఆర్టెమిస్ 1 కోసం వాళ్ళు రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేస్తే వాళ్ళకి ఎందుకో ఏమో తెలియదు, ఆ సర్వేలో ఏమొచ్చిందంటే రిజల్ట్ ఏదైతే పిల్లలు ఏజ్ 15 to 18 మధ్యలో కోడర్స్ ఉంటారో ఆ ఏజ్ పిల్లలైతే మనకు ప్రాజెక్ట్ సూట్ అయ్యి ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందని వాళ్ళకి ఒక సర్వే రిజల్ట్ వచ్చింది. వాళ్ళు ఇంకా దాన్ని పట్టుబట్టి ఇంకా అప్పుడు లాక్డౌన్ ఎవరైనా ఎంక్వైరీ చేసుకుని ఇంటర్వ్యూ చేద్దామంటే కూడా కష్ట స్థితిలో ఉన్నారు. అంతమంది ఒకేసారి వాళ్ళ దేశంలో దొరకాలంటే కూడా కష్టమని అప్పుడు ఏం చేశారంటే మొత్తం 195 నేషన్స్లో టాప్ కోడింగ్ కంపెనీస్ ఏవైతే ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, ఆన్లైన్ ఇన్స్టిట్యూట్స్, వాళ్ళతో కొలాబరేట్ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఆ ఎగ్జామ్ కూడా 1 phase లెవెల్ కాకుండా 3 phase లెవెల్స్ పెట్టారు. ఫస్ట్ లెవెల్ ఫేజ్ అయితే సెకండ్ లెవెల్ ఫేజ్ క్వాలిఫై అయితే మళ్ళీ థర్డ్ లెవెల్కి. ఫస్ట్ లెవెల్ అప్పుడు మొత్తం వరల్డ్ వైడ్గా 10 lakhs మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. 10 lakhs మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తే నేను అనుకునేది ఒకటే, 10 లక్షల మంది రాస్తున్నారు, నేను ఎక్కడ సెలెక్ట్ అవుతానని ఒక క్వశ్చన్ మార్క్ వేసుకున్నాను. హోప్ అన్నది ఒకటి, హోప్ అనేది లేకపోయింది, హోప్ కూడా లేకపోయింది. ఎందుకంటే జనాభా 10 లక్షలు, 10 లక్షలు నేను ఎక్కడో చీమంతవాన్ని ఒకరిని. అది మళ్ళీ ఇండియా. ఎందుకంటే మనకు కొంచెం తెలిసినదే, అంటే మనకి మన మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత మన ఇండియా గురించి అందరికి అదర్ కంట్రీస్ తెలిసింది, కానీ అంతవరకు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ లేనంత వరకు ఇండియా గురించి ఎవరికి తెలియదు. అది మనకు కూడా అందరికి తెలిసిందే. సో నేను అలాగే అనుకున్నాను, ఇప్పుడు నేను ఒక ఇండియన్ కోడర్ని, ఇట్లా 10 lakhs పార్టిసిపెంట్స్లో అంటే నన్ను ఎక్కడ సెలెక్ట్ చేస్తే నేను ఎక్కడ సెలెక్ట్ అవుతాను, ఒకవేళ సెలెక్ట్ అయినా నన్ను వాళ్ళు పంపిస్తారా అనే ఒక క్వశ్చన్ మార్క్తో ఉండింది. సరే ఏదైతేనేమో అయ్యింది, రాసేద్దామని అనుకున్నాను. సరే అని ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ ఒక 1 week వచ్చినాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూసుకున్నాక షాక్. నేను ఏమైందంటే అవుట్ ఆఫ్ 10 lakh స్టూడెంట్స్లో 120th ర్యాంక్ వచ్చింది నాకు. వరల్డ్ వైడ్ 120th ర్యాంక్ వచ్చింది. 120th ర్యాంక్ వచ్చిన తర్వాత ఇంకా దెబ్బకి షాక్ అయినాను. నాకు అఫీషియల్గా నాసా నుంచి మెయిల్ వచ్చింది రిజల్ట్ వచ్చిన తర్వాత సెకండ్ లెవెల్కి క్వాలిఫై అయినాను, ఇంకా ఎఫర్ట్స్ పెట్టానే వచ్చింది. సరే అని ఇంకా అప్పుడు ఫస్ట్ లెవెల్కి లేని హోప్స్ అన్ని ఇప్పుడు వచ్చేసినాయి. పెట్టేసి ఇంకా హెవీ హార్డ్ వర్క్, తిండి తిప్పాలన్నీ మానేసి హెవీ హార్డ్ వర్క్ పెట్టేసినాం. ఇంకా సెకండ్ లెవెల్కి 120 నుంచి 118కి వచ్చినాం. 120 నుంచి 118కి వచ్చిన తర్వాత ఇంకా థర్డ్ లెవెల్కి ఒకేసారి వరల్డ్ వైడ్ 95th ర్యాంక్ తెచ్చుకున్నాం. 95th ఫైనల్ లెవెల్లో 95th ర్యాంక్ తెచ్చుకున్నాం. అలా 95th ర్యాంక్ నేను తెచ్చుకుంటే నాతో పాటు ఇండియాలో నుంచి 4 సెలెక్ట్ అయినారన్న, 3 సెలెక్ట్ అయ్యారు. ముగ్గురు సెలెక్ట్ అయితే సౌత్ ఇండియా నుంచి నేను సాగిపోయారని, నార్త్ ఇండియా నుంచి 2 అమ్మాయిలు సెలెక్ట్ అయినారు, భువనేశ్వర్ అండ్ శ్రావణి అని. వీరిద్దరు వచ్చేసి ఒకరు ఉత్తరప్రదేశ్ నుంచి, ఇంకొకరు వచ్చేసి పంజాబ్ నుంచి అనమాట. సో ఇట్లా మేము 3 ఇండియా నుంచి సెలెక్ట్ అయినా. మీ 4 జూమ్ కాల్ లో మోదీ గారు మాట్లాడారు. ఈ 3 మేము సెలెక్ట్ అయినామని వైట్ హాట్ జూనియర్ వాళ్ళు ఇట్లా ట్విట్టర్, అప్పుడు మనకు ట్విట్టర్ ఉండి, ఇంకా ఇప్పుడు ఎక్సైల్ మారింది, అప్పుడు ట్విట్టర్ ఉండే. అప్పుడు ట్వీట్ చేసే లోపల మనకి నరేంద్ర మోదీ గారు మళ్ళా అప్పుడు మనకి మన్ కీ బాత్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అలా మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లాగానే మమ్మల్ని అప్రిషియేట్ చేద్దామని ఒక ప్రోగ్రామ్ లో అప్రిషియేట్ చేశారనమాట, సపరేట్ జూమ్ కాన్ఫరెన్స్ పెట్టి. సో ఇంకా ఆ రోజుతో మాకు జన్మదినం అనిపించింది. మోడీతో మాట్లాడతావు మాట్లాడతానని అసలు అనుకోలేదు. అట్లాంటిది జరిగింది. అది కూడా నా పేరెంట్స్ కళ్ళ ఎదురుగా జరిగింది. ఆయన నరేంద్ర మోదీ గారు మా పేరెంట్స్ గురించి, మీ అమ్మ నాన్న ఏం చేస్తున్నారు, బాగున్నారా, నువ్వు ఏ ఊరు, నువ్వు బాగున్నావా, బాగా చదువుకో అని చెప్పారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఏం చెప్పాడంటే, ఎప్పటికైనా దేశం మీ పిల్లల చేతుల్లోనే ఉంటుంది కాబట్టి కంపల్సరీ జాగ్రత్తగా పడాలి, ఇచ్చిన మనీ ఫ్రీగా ఎక్కువ చదవకూడదు. అట్లాంటి అంటే ఫ్రీగా ఎక్కువ చదవకూడదు అంటే నెగిటివ్, పాజిటివ్ థింగ్స్ ఏమైనా చేసుకుంటూ పోనీ, పాజిటివ్ థింగ్స్ చేసుకుంటూ పోతే మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. నెగిటివ్ థింగ్స్ మాత్రం చేయగానే మా ముగ్గురికి అలాగే సజెషన్స్ ఇచ్చారు. దాని తర్వాత ఒక 5 minutes అందరితో మాట్లాడి జూమ్ కాన్ఫరెన్స్ ఎండ్ అయింది. సో ఇదే అన్న నేను స్ట్రగల్ అయిన సిచ్యువేషన్ అనమాట. దీన్ని స్ట్రగల్ అనడం కన్నా దీని తర్వాత జరిగిన స్ట్రగల్. ఐ థింక్ కోవిడ్కి సంబంధించిన సక్సెస్ రేట్ ఏదైతే ఉంటుందో, అంటే ఈ కోవిడ్ దాంట్లో సక్సెస్ రేట్, అందులో ఫస్ట్ టైం నేను ఒక స్టోరీని కవర్ చేస్తున్నా, అది నీదే. ఇంత సక్సెస్ఫుల్గా ఆల్ ఓవర్ వరల్డ్ 95th ర్యాంక్, అందులో సౌత్ ఇండియా నుంచి నువ్వు అండ్ నార్త్ ఇండియా నుంచి 2 అమ్మాయిలు,
అండ్ ఇంకొకరు ఎవరు అన్నావు కదా, సో అట్లా నలుగురు కదా, నలుగురు. ఇంత సక్సెస్ రేట్ అంటే ఇలాంటి స్టోరీ అయితే నేను ఫస్ట్ టైం కవర్ చేస్తున్నా. నిజంగానా మన ఇండియాకి మేము నలుగురం మేమంతా మేము గొప్పగా చెప్పుకుంటున్నాం, ఒక 4 డైమండ్స్ లాగే అనుకుంటాం మేము. బికాజ్ ఎందుకంటే ఆ కాన్సెప్ట్ జరిగిన ఎగ్జామ్ కాన్సెప్ట్ కూడా చాలా వేరే లెవెల్ అనమాట. మనకి ప్రతి ఒక్క ఎగ్జామ్ జరిగినట్టు అది మార్క్స్ బేస్డ్ కాదన్న. నువ్వు ఎంత ఫాస్ట్గా కోడ్ని కంప్లీట్ చేస్తే నీకు అంత స్కోర్ ఇస్తారు. అట్లాంటిది మేము వరల్డ్ వైడ్లో 95th 90s తెచ్చినామంటే చాలా కష్టపడాం అనమాట. అమ్మ నాన్న ఏం పెడుతుంటారు నీకు? సో యాక్చువల్లీ అన్నం ఉపయోగపడుతుంటారన్న. కానీ ఇంత టెక్నాలజీ ఇదంతా మైండ్లో ఎక్కించుకోవాలి అంటే ఆ తెలివి ఎక్కడి నుంచి వస్తుంది? అది అంటే చిన్నప్పుడు నాకు ఒకసారి చెప్పు, స్కూలింగ్లో టాపేనా నువ్వు అన్నిట్లో? స్కూలింగ్లో అప్ టు 6 వరకు టాప్ అన్న. 6 తర్వాత ఎప్పుడైతే కోడింగ్కి వచ్చామో, ఇంకా కోడింగ్ వచ్చిన తర్వాత కోడింగ్ నువ్వు చేస్తున్నప్పుడు 6th క్లాస్ నువ్వు? 6th అన్న. కోడింగ్ నేర్చుకుంటున్నప్పుడు 6th. ఇంకా దాని తర్వాత 7th 8th 9th 3 years మనకు లాక్డౌన్ పడింది. మేము భారతీయుడు సినిమా టికెట్ల కోసం వెతుకుతున్నాం. భారతీయుడు సినిమా కోసం 6th క్లాస్. ఓకే. దాని తర్వాత ఇంకా 10th అప్పుడు నాకు సెలెక్ట్ అయిపోయాను. నాసా నుంచి అఫీషియల్గా లెటర్ వచ్చింది. తర్వాత ఇంటికి జాబ్ లెటర్ వచ్చింది. ఇంకా సో అమ్మ నాన్న ఫీలింగ్ ఎట్లా ఉండే? అమ్మ నాన్న ఫీలింగ్ చెప్పుకోలేనిది అది. ఆనందం. మీ మామయ్యనో బాబాయ్ ఉన్నావు కదా? మా మామ చాలా ఆనందపడ్డారు. చాలా ఆనందపడ్డారు. బికాజ్ ఎందుకంటే చూస్తుంటే అది ఒక సినిమాలో ఒక సీన్ ఉంటుంది కదా, పిల్లాడు ఆడుకోపో అన్నట్టు. అలా అనమాట. సునీల్ అంటాడు అనుకుంటా సీన్, ఐ థింక్. అలా మా మామ ఇంకా నేను చేసినది చూసి ఆయన కూడా నీది ఏజ్ కాదు, బీటెక్ చదవాలి, నువ్వు 6th క్లాసే, నువ్వు ఏంది ఇదంతా వేదాంతాలు వల్లిస్తున్నావు అనేసి నవ్వేసి వెళ్ళిపోయిన మామ. ఆ తర్వాత నాసా నుంచి రాగానే ఆ మాటలన్నీ రివర్స్ తీసుకొని అల్లుడు నువ్వు గ్రేట్ అల్లుడు సూపర్. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా మెయిన్ ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. అంటే మనకి లైఫ్ అంటేనే అట్లే కదా, ఒక అప్పు వచ్చిందంటే వెంటనే ఒక డౌన్ రావాలి. సో ఈ అప్పు వచ్చిన తర్వాత వెంటనే డౌన్ ఏంటి అంటే మాకు అఫీషియల్గా లెటర్ వచ్చేకి కొంచెం టైం పట్టింది అన్న. బికాజ్ ఎందుకంటే మన పాండమిక్ సిచ్యువేషన్, ఇంటర్నేషనల్ పార్సెల్స్ ఏవి వచ్చేవి కాదు, కొంచెం ఇష్యూస్ జరిగినాయి అనమాట. సో అప్పుడు ఏమైందంటే మాకు కొంచెం లోకల్లో ఒక పర్సన్ అనమాట, పేరు చెప్పడం బాగోదు. ఆ పర్సన్ ఏమైందంటే మంచి పొజిషన్లో ఉన్నాడు, ఒక బిజినెస్ మ్యాన్. ఏం చేశారంటే ఒక కమిటీ మీటింగ్కి పిలిచారు. కమిటీ మీటింగ్కి పిలిచి, ఏం బాబు నువ్వు ఇట్లా సెలెక్ట్ అయినావంట, నువ్వు సడన్గా ఎలా సెలెక్ట్ అవుతావు, నీకు ఏం స్కిల్స్ ఉన్నాయని నువ్వు అంత జల్దీ ఎలా సెలెక్ట్ అవుతావు, నీకు ఏమైనా ప్రూఫ్లు ఉంటే చూపించాలంటే మా దగ్గర ఉన్న కొన్ని సర్టిఫికేట్స్ అప్పుడున్న మెయిల్స్ చూపించామన్నమాట. ఈ మెయిల్స్ సర్టిఫికేట్ చూపిస్తే ఇవన్నీ ఫేక్, నువ్వు ఎడిటింగ్ చేసి చూపించినవి అవి ఇవన్నీ చాలా ఘోరంగా జరిగింది. ఇన్ఫాక్ట్ అది ఒక పోలీస్ స్టేషన్ కేసు వరకు వెళ్ళేదన్నమాట. అది మొత్తం ఏమైందంటే ఓర్చుకోలేకపోయినారనమాట. అది ఏమైందంటే ఇంకా నా వరకు వచ్చినంతే నేను తట్టుకోగలిగినాను, బట్ ఫ్యామిలీ వరకు వచ్చేసింది. ఫ్యామిలీ వరకు వచ్చినప్పుడు ఏమైందంటే మీకు నమ్మినారాయణ స్టోరీ ఐడియా ఉందా? చేసినది ఒక గ్రేట్ థింగ్, బట్ అది ఎవరికి బయట తెలియనందువల్ల ఆయన ఎక్కడ పోయినా ఆయన అవమానం. బయటికి పోతే కవడం కొడతారు, టీ కొడతారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఎక్కడ పోయినా కూడా అవమానం చేస్తున్నారు. సేమ్ అదే సిచ్యువేషన్ మా ఫ్యామిలీలో నాకు, మా అమ్మకి, నాన్నకి జరిగింది. ఎక్కడైనా పోతే నీ కొడుకు అలా అయినాడంట, నీ కొడుకు ఇట్లా అయినాడంట, అసలు కాలేదంటే మీరు ఎందుకు ఇట్లా ప్రచారం చేసుకున్నారు, డబ్బా కొట్టుకోవడానికి చేసినారా, ఇట్లా క్వశ్చన్ మార్క్స్ వచ్చినాయి అనమాట. ఈవెన్ నేను నా పేరెంట్స్ కి కూడా నమ్మేయడానికి నా దగ్గర ప్రూఫ్ లేదు. నా దగ్గర ఉన్న ప్రూఫ్ అని చూపిస్తుంటే అవన్నీ ఫేక్ అని చెప్పారు. ఇప్పుడు నేను నా పేరెంట్స్ నమ్మేయాలంటే అంటే వాళ్ళకి నా మీద నమ్మకం ఉంది, కానీ వాళ్ళు నమ్మాలంటే ఈ లోకం కూడా నమ్మాలి. ఇప్పుడు మన సిచ్యువేషన్ ప్రతిరోజు ఎట్లా ఉంటుందంటే లోకం నమ్మితేనే ఇంట్లో వాళ్ళు నమ్ముతున్నారు. ఇప్పుడు లోకమే నమ్మనప్పుడు ఇంట్లో వాళ్ళు ఏం నమ్ముతారు? కానీ అట్లాంటి టైంలో నాకు ఇంకా నేను ఏదో ఒకటి చేయాలనే కసితో కూర్చొని నాసాకి డైలీ మెయిల్స్ పెడుతుండగా ఇంకా మాకు వితిన్ 1 month లోపల జాబ్ లెటర్ పంపించారు. ఇంకా జాబ్ లెటర్ చూపించిన తర్వాత వాళ్ళంతా ఓకే అని వాళ్ళు ఏవైతే చెప్పిన స్టేట్మెంట్స్ అవన్నీ రిటర్న్ బ్యాక్ తీసుకున్నారు. సారీ చెప్పినా లేదా? సారీ చెప్పలేదన్నా, బట్ ఈ వీడియో నుంచి వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి ఘోరం కదా, ఎందుకంటే ఒకరు ఎదుగుతున్నారు అంటే సరే, నమ్మకపోవడానికి అక్కడ నాసా అన్నది అడ్డు పెట్టడానికి కూడా అంత ఈజీ కాదు కదా, మరి వాళ్ళకే నా బుద్ధి ఉండాలి. అదే అన్న, ఇంకా ఆ సిచ్యువేషన్ నుంచి ఆ భగవంతుడు నన్ను గట్టిగా మెయిన్గా నన్ను ఆ సిచ్యువేషన్లో నేను డిప్రెస్కి గురైనాను. బికాజ్ ఎందుకంటే నా పెద్ద ఏజ్ కూడా నేను తట్టుకునే శక్తి, అప్పుడు నేను 14-15 years ఆ ఏజ్లో నేను అంత పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఫేస్ చేయాలంటే నాకు కావాల్సిన స్ట్రెంత్ అస్సలు లేదు. అయినా నవ్వుతూ చెప్తున్నావు చూడు నువ్వు,
హ్యాట్స్ ఆఫ్. అట్లాంటి టైంలో నాకు స్ట్రెంత్ ఇచ్చింది మన భగవద్గీత. బికాజ్ ఎందుకంటే 4th 5th లో నన్ను మా డాడీ చేసిన బెస్ట్ థింగ్ నా లైఫ్లో ఏంటంటే భగవద్గీత క్లాసెస్కి వదలడం. 4th 5th క్లాస్లో నుంచి భగవద్గీత క్లాసెస్కి వదిలినాడు అన్న. ఆ భగవద్గీత క్లాసెస్ నన్ను ఆ రోజు 10th ఆ సిచ్యువేషన్ ఏదైతే బ్యాడ్ సిచ్యువేషన్ జరిగిందో ఆ టైంలో నన్ను ఓవర్కమ్ చేయడానికి నాకు మనోధైర్యాన్ని ఇచ్చినది అవే. ఎలా అంటే ఇప్పుడు మనకి ఎలా అయితే కృష్ణుడు అర్జునుడికి బోధిస్తాడో ప్రతిసారి సుఖంని కోరుకుంటే కష్టము, కొన్నిసార్లు నరకాన్ని కూడా అనుభవించాలి, దెబ్బలు తినాలి అని ఎలా అయితే మనకి కృష్ణుడు గీతలో చెప్పినాడో అదే విధంగా నేను కూడా అలాగే ఇంప్లిమెంట్ చేసుకున్నాను అనమాట. ఇంకా అలా ఇంప్లిమెంట్ చేసుకున్నందుకే నేను ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి శ్లోకాలు ఇవన్నీ నీకు గుర్తుండిపోయింది అనమాట. అవన్నీ విన్నందుకే నేను ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ ఇస్తున్నాను, లేకపోతే ఎక్కడ ఉండేవానో కూడా తెలియదు అనమాట. అంత సిచ్యువేషన్ ఫేస్ చేశాను అనమాట. ఫేస్ చేసినావు చాలా చాలా అసలు. సో ఈ మధ్యలో సోషల్ మీడియాలో చూసుకుంటే నీ సంబంధించిన కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్లో ఈ సైబర్ క్రైమ్స్ గురించి, బెట్టింగ్ యాప్స్ గురించి, వీటి గురించి ఎక్కువ మాట్లాడుతూనే ఉన్నావు. అవునన్నా. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రతిరోజు ఎవ్రీ 1 అవర్కి 60 minutes ఉంటే 60 minutesలో 240 కేసెస్ సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి ఓన్లీ ఇండియాలోనే. ఇది రిపోర్ట్, సైబర్ క్రైమ్ ఇచ్చిన రిపోర్ట్. 1 అవర్కి 60 minutes ఉంటే 240 సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయంటే లెక్కేసుకోండి. 1 minuteకి ఎన్ని జరుగుతుండాలి, 1 secondకి ఎన్ని జరుగుతుండాలి. మనలో చాలా మంది ఏమవుతుందంటే తెలిసి చేస్తున్నారు తప్పుని. ఆ తెలిసి చేస్తున్న తప్పు ఏంటంటే ఫస్ట్ థింగ్ బెట్టింగ్ అండ్ సెకండ్ థింగ్ లోన్. మనకి ఆర్బీఐ డైలీ యూట్యూబ్ లో చూస్తున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు, సినిమా థియేటర్ పోయినప్పుడు కూడా మనకి యాడ్స్ చేస్తున్నారన్న. మీరు లోన్స్ ఎక్కడైనా కానీ ఎక్కడ పడితే అక్కడ తీసుకోకండి, అఫీషియల్ గా బ్యాంక్స్ లోనే తీసుకోండి, మీరు మోసపోకండి అని చెప్తున్నారు. బట్ మన వాళ్ళు ఏదో ఒక ఆశపడి ఏదో ఒకటి లైక్ ఇంట్రెస్ట్ తక్కువ ఉందనో లేకపోతే వాడు ఏదో ఒక ఆఫర్ చూపించినందుకు వీళ్ళు వెళ్తారు, అమౌంట్ తీసుకుంటారు. తర్వాత వీళ్ళు అమౌంట్ పే చేయకపోతే చాలా ప్రెషర్ పెట్టి మీ ఫొటోస్ మాఫ్ చేసి మీ పేరెంట్స్కి పెడతాం, అది పెడతాం అని చెప్పిన. సో ఇలాంటి వాటికి చెక్ పెట్టాలి అంటే ఎలా? చెక్ పెట్టడం అంటే ఇప్పుడు చాలామంది మాకు కూడా మీడియాకి ఎలా కాల్ చేస్తారంటే, అన్న మేము ఫలానా ప్లేస్ నుంచి మేము లోన్ తీసుకున్నాము, ఆ ప్లేస్లో వాళ్ళు మమ్మల్ని అడిగితే కొన్ని అంటే ఈ ఫొటోస్ ఇవన్నీ వాటికన్నిటికీ మేము పాస్వర్డ్స్ ఇవన్నీ ఇచ్చేసాం మేము. ఇప్పుడు ఆ ఫొటోస్ అన్ని వాళ్ళు మాఫ్ చేసి మా ఇంట్లో వాళ్ళ ఫొటోస్ ఇలా పంపిస్తున్నారు, బెదిరిస్తున్నారు, మేము డబ్బులు కట్టిన తర్వాత కూడా మమ్మల్ని సతాయిస్తున్నారు, ఆ ఫోటోలు బయట పెడతామంటున్నారు. కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి, కొన్నిటిపైన పేర్లు ఇవన్నీ మార్చారు. దీనికి సొల్యూషన్ ఫస్ట్ వచ్చేసానా, మనం ఫస్ట్ ఏదైతే ఇన్సిడెంట్ ఎనీ కైండ్ ఆఫ్ సైబర్ ఇష్యూ జరగని ఫస్ట్ మనం 1930కి కాల్ చేయాలి. 1930 నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ అనమాట ఇది. 1930 కాల్ చేయాలి. కాల్ చేసిన వెంటనే మనకు కస్టమర్ ఏజెంట్ ఆటోమేటిక్గా మన లాంగ్వేజ్ని కనెక్ట్ అవుతారు. మనం ఇప్పుడు రీజనల్ లాంగ్వేజ్ తెలుగులో ఉన్నాం కాబట్టి తెలుగు కస్టమర్ కేర్ ఆటోమేటిక్ కనెక్ట్ అవుతారు. బికాజ్ ఎందుకంటే మన కాల్ లెటర్ ప్రకారం వాళ్ళు కనెక్ట్ అవుతారు అనమాట. సో ఇలా కనెక్ట్ అయిన వెంటనే మీరు కేసు ఆన్లైన్లో ఫైల్ చేయాలి. ఫైల్ చేసిన వెంటనే మీరు ఏం చేయాలంటే వాడు ఒకవేళ ఫొటోస్ మీవి సోషల్ మీడియాలో పెట్టింటే stopnpci.org అని ఒక వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్లో పోయి వాళ్ళు ఏ అకౌంట్ ద్వారా అయితే ఇన్స్టాల్ పెట్టింటారో అకౌంట్ లింక్ తెచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తే వితిన్ 24 to 48 hours లేదా 72 hours 3 days ఈ 72 hours లోపల ఏవైతే ఫొటోస్ అప్లోడ్ చేసి ఉంటారో సైబర్ క్రైమ్ అఫీషియల్స్ ఆ ఫొటోస్ ని డిలీట్ చేసేస్తారు. అండ్ ఎవరైతే ఆ ఫొటోస్ ని పెట్టింటారో వాళ్ళ అకౌంట్ ని పర్మనెంట్ గా బ్యాన్ చేస్తారు. సో ఫస్ట్ ఇక్కడ ఈ సొల్యూషన్ ఆలోచించాలి. ఫొటోస్ అప్లోడ్ అయినాయి అని సూసైడ్ లకి పోవడాలు అట్లాంటివి చేయకూడదు. చాలా మంది అట్లా సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు. ఫస్ట్ సొల్యూషన్ అయితే మనకు ఉంది. ఆ సొల్యూషన్ ఏంటనే కనుక్కోవడానికి ట్రై చేయాలి. చాలా మంది సొల్యూషన్ ట్రై చేయరన్నారు, డైరెక్ట్ సూసైడ్ కి మూవ్ ఆన్ అవుతున్నారు. ఈవెన్ కొంతమంది అమ్మాయిల గురించి అయితే చెప్పాలి, మేబీ వాళ్ళకి భయం అంటే వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించి వాళ్ళు అట్లా సూసైడ్ చేసుకుంటుంటారు. బట్ మెయిన్ గా గర్ల్స్ కి చెప్పాల్సింది ఏంటంటే మనకి ఐటీ యాక్ట్స్ సపరేట్ గర్ల్స్ కోసం సపరేట్ గా ఉన్నాయన్నమాట. 60A అని 66A 66B ఐటీ యాక్ట్స్ కొన్ని ఉన్నాయన్నమాట. ఈ ఐటీ యాక్ట్స్ ఏం చేస్తాయంటే వీళ్ళు ఏవైతే మాఫ్ చేసిన ఫొటోస్ ఉంటాయో ఆ మాఫ్ చేసిన ఫొటోస్ ఒకవేళ ఇన్స్టాలో కానీ ఎక్కడైనా అప్లోడ్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ట్రై చేస్తే వీళ్ళ తరపున ఆటోమేటిక్గా అడ్వకేట్ ప్లస్ పోలీస్ వాళ్ళు వితిన్ 72 to 80 hours లోపల కేసుని సాల్వ్ చేసిన కేసెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇటువంటి ఐటీ యాక్ట్స్ కొత్తగా వచ్చిన ఈ ఐటీ యాక్ట్స్ కూడా మనం తెలుసుకోవాలి. మనకి ఈ మధ్య సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే చాలా మంది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఎక్కువ చేస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వాళ్ళని కూడా స్టాప్ చేయడానికి సైబరాబాద్ పోలీస్ వాళ్ళు కావచ్చు, ఆంధ్ర పోలీస్ కావచ్చు, చాలా మంది ట్రై చేస్తున్నారు. బట్ ఇంకా ఎందుకు స్టాప్ అవ్వటం లేదంటే మనం సపోర్ట్ చేస్తున్నాం. మన సైడ్ నుంచి సపోర్ట్ అనేది స్టాప్ అవుతే ఆటోమేటిక్గా అక్కడి నుంచి
ఎండ్ అయిపోతుంది. ఈ మధ్య చూసుకున్నట్లయితే మనకి నా అన్వేషణ అని, రమాబాయ్ అని చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసెస్ నడుస్తున్నాయి. బట్ అందులో ఎవరు నిజమని తెలియదు, ఎవరు అబద్ధం అని తెలియదు, ఎవరిని బ్లేమ్ చేసే కూడా లేదు. బికాస్ ఎందుకంటే ఇద్దరు కరెక్ట్ ప్రూఫ్స్ ని ప్రెజెంట్ చేస్తున్నారు. అందుకని వాళ్ళని ఇద్దరిని అరెస్ట్ చేయకుండా ఇద్దరిని అలాగే వదిలేస్తున్నారు పోలీస్ వాళ్ళు కూడా. సో ఇప్పుడు నేనేం చెప్తానంటే, మీరు ఏదైనా సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్ కి ప్రమోషన్ చేస్తున్నారు కానీ, లేకపోతే ప్రమోషన్ చేసిన యాప్ కి మీరు అమౌంట్ పే చేస్తున్నారంటే మీరు ఆడండి. ఆడే టైంలో ఏం చేస్తారంటే కాంటాక్ట్స్ కి పర్మిషన్ ఇవ్వకండి, ఫొటోస్ కి పర్మిషన్ ఇవ్వకండి. అన్న మనం బెట్టింగ్ యాప్ ఎందుకు ఎక్కిస్తున్నాం? బెట్ చేయడానికి ఏం కావాలి? అమౌంట్ కావాలి. అమౌంట్ కి మాత్రం పర్మిషన్ ఇవ్వాలి. మన కాంటాక్ట్స్ కి ఇవ్వకూడదు, గ్యాలరీ ఇవ్వకూడదు. కానీ బెట్టింగ్ అనేది కూడా తప్పు అనేసి జనాల్లోకి వెళ్ళట్లేదు. అది వెళ్ళట్లేదని ఎందుకు ఏమైందంటే, ఈ మధ్య ఇప్పుడు బెట్టింగ్ కి ఫస్ట్ గురి అవుతున్నది బీటెక్ స్టూడెంట్స్ అన్న. బీటెక్ స్టూడెంట్స్ ఎందుకు గురి అవుతున్నారంటే సాఫ్ట్వేర్ జాబ్స్ ఏమైందంటే 12 hours 18 hours వర్క్ చేసినా కానీ శాలరీ జస్ట్ 15,000-20,000 వస్తుంది. ఇప్పుడు మన కాస్ట్ ఆఫ్ లివింగ్ హైదరాబాద్, బెంగళూరులో కంపేర్ చేసుకుంటే పర్ మంత్ 35 అబవ్ ఉంటేనే మినిమం మిడిల్ క్లాస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ వస్తుంది. అలాంటి ఎంప్లాయీ ఒక స్టూడెంట్ 20,000 30,000 కి శాలరీ వర్క్ చేస్తున్న తను ఆ కాస్ట్ ఆఫ్ లివింగ్ తో బతకలేడు. సో ఏదో ఒక ఇంకో సెకండ్ ఇన్కమ్ సోర్స్ కోసం అని బెట్టింగ్ యూస్ చేస్తున్నారు. బట్ నేనేం సజెస్ట్ చేస్తానంటే, ఆ సెకండ్ ఇన్కమ్ సోర్స్ అది యూస్ చేసే బదులు మనకి ర్యాపిడో ఉంది, స్విగ్గీ ఉంది, జొమాటో ఉన్నాయి. ఈ ఆర్డర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇవి కాకపోయినా మనకి ఇప్పుడు యూట్యూబ్ లో షార్ట్స్ క్రియేట్ చేయండి. వాళ్ళు వర్క్ చేసే కంటెంట్ ని క్రియేట్ చేస్తే కూడా వాచ్ టైం పెరిగి వాళ్ళకి మానిటైజేషన్ వస్తే అమౌంట్ అక్కడ కూడా వస్తుంది. ఈ విధంగా కూడా ఆలోచించచ్చు. బట్ అక్కడ అవన్నీ విధాలు ఆలోచించకుండా ఒక్కటే ఆలోచిస్తున్నారు, బెట్టింగ్. ఈ బెట్టింగ్ అనే అడిక్షన్ కూడా ఏమవుతుందంటే ఒక ఫ్రెండ్ సర్కిల్స్ ద్వారానే ట్రెండ్ అవుతుందన్న. ఫస్ట్ దీన్ని స్టాప్ చేయాలంటే బీటెక్ స్టూడెంట్స్ ఫస్ట్ ఏదైతే వాళ్ళు ఫోకస్ చేస్తుంటారో కెరియర్లో, ఆ కెరియర్లో స్పోర్ట్స్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ తక్కువ పెట్టాలి. అంటే కాన్సన్ట్రేషన్ ఎట్లా పెట్టాలంటే ఆన్లైన్ స్పోర్ట్స్ మీద, ఆఫ్లైన్ స్పోర్ట్స్ మళ్ళీ క్రికెట్, హాకీ ఈ దానిల మీద కాదు, ఆన్లైన్ స్పోర్ట్స్ మీద తక్కువ పెట్టాలి. ఈ ఆన్లైన్ స్పోర్ట్స్ మీద పెట్టడం వల్ల ఏమవుతుందంటే అన్న, మనకి ఈ మధ్య Android 15, Android 14 వర్షన్స్ వచ్చినాక మనం ఏదైనా ఒక మాట మాట్లాడితే ఆటోమేటిక్గా మీకు ఒక 1/2 hour 1 hour లోపల సజెషన్స్ వస్తాయి. ఆ సజెషన్స్ ఎంత అవి మళ్ళీ అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అండ్ మనం ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నా కూడా ఇంటర్నెట్లో కూడా అలాంటి సజెషన్స్ కనిపిస్తుంటాయి. ఈవెన్ యాడ్స్ కూడా అన్న. నేను యాక్చువల్గా నిన్న ఈరోజు ఇక్కడికి వద్దామని నిన్న జస్ట్ రేపు నేను సిద్ధాన దగ్గరికి హైదరాబాద్ పోవాలి, ట్రైన్ టికెట్ చెక్ చేసుకోవాలని అన్నాను. నేను ఇదో కాల్ మాట్లాడి కట్ చేసిన 10 minutes కి నాకు కన్ఫర్మ్ టికెట్ నుంచి మెయిల్ వచ్చింది. ఆర్ యు లుకింగ్ టికెట్స్ ఫర్ హైదరాబాద్, రెడ్ రైల్ నుంచి వచ్చింది, అన్నిటి నుంచి వచ్చింది. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఆలోచిస్తే మనకు మన మొబైల్లో ఆటోమేటిక్ గా ఒక మైక్ సింబల్ అనేది ఆన్ అయింది. అచ్చా, ఇది Android 14, Android 15 వర్షన్ లో ఇది ఉన్న పెద్ద బగ్. ఇది ఈ బగ్ ని తీసేయాలని చాలా కంట్రీస్ లో కేసెస్ చేశారు, తీసేసినామని చెప్తున్నారు కానీ అది అసలు ఇంకా డీయాక్టివేట్ అవ్వలేదు. అందుకని ఇప్పుడు మనం ఏం మాట్లాడాలి, ఇప్పుడు నా మొబైల్ కూడా ఉంటుంది, అది పక్కా ఉంటుంది. ఒకసారి చూపిస్తారా? ఇప్పుడు చూపించాలంటే మనం ఒక 5-10 minutes పడుతుంది. ఇప్పుడు మీరు అనండి ఏదైనా, నేను ఢిల్లీకి ప్లాన్ చేస్తున్నాను అని చెప్పుకోండి. అంటే మొబైల్ ఆఫ్ ఇలా ఆఫ్ అని స్క్రీన్ ఆఫ్ లోనే పెట్టండి, ఎట్లనే పెట్టండి. ఐఎమ్ ప్లానింగ్ టు గో ఢిల్లీ ఎనీ గోవా అని చెప్పండి. ఒక ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత లేకపోతే ఇంటర్వ్యూలో ఉన్నప్పుడైనా మీరు గూగుల్ ఓపెన్ చేయండి, సజెస్టెడ్ సర్చెస్ లో వచ్చి ఉంటారు, లేకపోతే మీకు ఫేస్బుక్ ఇన్స్టాను ఓపెన్ చేస్తే మీకు ఆల్రెడీ పేజెస్ వస్తాయి. అంటే మన చేతిలోనే మనం ఇంకెవరికో మొబైల్ ఇవన్నీ హ్యాక్స్ ఇచ్చేస్తున్నాం అన్నమాట. సో దీనికి మెయిన్ సొల్యూషన్ ఏంటి అంటే, మీరు ఎప్పుడైతే మీరు ఏదైనా ఒక సీక్రెట్ టాపిక్ కానీ లైక్ పాస్వర్డ్ షేరింగ్స్ కానీ అట్లాంటి విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలంటే డెఫినెట్లీ మొబైల్ని ఫ్లైట్ మోడ్లో వేసుకోవాలి. ఈ మధ్య ఏమైనా అంటే మనకు కాల్స్ కూడా ఆటోమేటిక్ ట్రాంగ్యులేషన్ అవుతున్నాయి అన్నమాట. నేను నీకు కాల్ చేస్తాను, నేను నీకు కాల్ చేస్తే నీకు కనెక్ట్ కాకుండా ఎవరో అమ్మాయి వాయిస్కే కనెక్ట్ అవుతుంది. మీరు ఎప్పుడైనా ఫేస్ చేసినారు ఈ ఇష్యూ? అంటే కొన్ని కాల్ జంపింగ్ కాల్స్ వస్తున్నాయి. ఈ జంపింగ్ కాల్స్ కూడా వల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు మనం కాల్ చేయకపోయినా కానీ మన కాల్ అవతల వానికి వినిపిస్తుంటాయి. ఈ మధ్య ఒకటి ఢిల్లీలో ఒక కేసు ఏమైంది అంటే, ఒక అడ్వకేట్ అనమాట, ఆయన క్లయింట్ తో మాట్లాడేసి కాల్ కట్ చేసినాడు. కాల్ కట్ చేసిన తర్వాత ఏమైంది అంటే కాల్ ఆటోమేటిక్ గా ఆయన పర్మిషన్ లేకుండా జంప్ అయిపోయింది. ఆ జంపింగ్ ఎవరికి అయింది? వేరే పర్సన్ కి వెళ్ళింది. ఆ పర్సన్ కూడా ఇంకో అడ్వకేట్ అనమాట. సో ఇక్కడ ఒక అడ్వకేట్ ఏం మాట్లాడుతున్నాడు అంటే, నాకు ఇట్లా కేసు వచ్చింది, నేను ఏం సొల్యూషన్ చేయాలని తలుసుకుంటూ ఆయన పేరు అన్ని చెప్పుకుంటున్నాడు అనమాట. ఆయన ఏం చేస్తున్నాడు, ఇంకా ఆయన గురించి అంతా చెప్పుకున్న తర్వాత అవతల ఎవరైతే లిజనింగ్ చేస్తుంటాడో ఆ మనిషి మొత్తం ఈయన చెప్పే పాయింట్స్ అన్ని రాసుకొని నెక్స్ట్ ఈయన దగ్గరకు వచ్చి, నేను నీ మొబైల్ హ్యాక్ చేశాను, నీ డీటెయిల్స్ మొత్తం నాతో ఎంత ఉంది, నువ్వు ఇప్పుడు
నేను ఏమైతే అమౌంట్ డిమాండ్ చేస్తానో ఆ అమౌంట్ నువ్వు నాకు పే చేస్తేనే నేను నీ మొబైల్ హ్యాక్ చేస్తాను, లేకపోతే నీ క్లయింట్ డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా నేను పబ్లిక్ చేసేస్తానని భయపెడిస్తాను. ఒక జంపింగ్ కాల్, ఇది మన ఎవరి తప్పు లేదు, నెట్వర్క్ ఇష్యూ వల్ల అయిన జంపింగ్ కాల్ వల్ల అక్కడ ఒక అడ్వకేట్ అనేది చాలా ఫేస్ చేశాడు. నియర్లీ ఆయన 20-30 lakhs పే చేశాడంట. తను ఒక బ్లాక్ స్పాట్ లో ఎక్స్పీరియన్స్ చేసుకున్నాడు. అక్కడ మెయిన్ గా ఆలోచించాడు ఒక పాయింట్, తను ఒక అడ్వకేట్, తనకు చాలా తెలిసింటే లాస్ ఏ రకంగా ఫేస్ చేశాను, కానీ తను కూడా భయపడినాడు. ఎట్లా ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయంటే ఈ మధ్య సోషల్ మీడియా వల్ల. ఒక చిన్న తప్పు మనం చెయ్యని తప్పుకు కూడా భయపడుతున్నాయి. ఈవెన్ అన్న ఇప్పుడు కొన్ని కేసెస్ ఎట్లా ఉన్నాయంటే నైట్ 11 తర్వాత హాయ్ అని ఒక అమ్మాయికి మెసేజ్ చేస్తే కూడా ఒక పెద్ద కేసు అవుతుంది ఐటీ యాక్ట్స్ ప్రకారం. యువర్ బ్యూటిఫుల్ ఈవెన్ తో అది మన సిస్టర్ కావచ్చు, మన మదర్ కావచ్చు, యువర్ బ్యూటిఫుల్ అని పెడితే కూడా అవుతుంది. ఐటీ యాక్ట్స్ కింద అట్లా వచ్చాయన్నమాట యాక్ట్స్. అంటే ఈ ఐటీ యాక్ట్స్ గురించి తెలుసుకోవడం ఎట్లా? మళ్ళీ మనకు గూగుల్లో సపరేట్ వెబ్సైటే ఉందన్న ఐటీ యాక్ట్స్ గురించి. చాలా సింపుల్ వర్డ్స్ తో ఫౌండింగ్ చేశారనమాట. మీరు ఒకసారి మీ డిస్క్రిప్షన్ కూడా పెట్టండి, నేను మీకు లింక్ షేర్ చేస్తాను, ఒకసారి పెట్టండి. చాలా ఇంపార్టెంట్ యాక్ట్స్ ఉన్నాయి దాంట్లో, అవి తెలుసుకుంటే ఎవరు కూడా భయపడరు ఫస్ట్. సో ఇది నేను మెయిన్ గా చెప్పదలుచుకునేది అనమాట. బెట్టింగ్ యాప్స్ కి అయితే ఎండ్ అయితే ఒకటే అన్న, ఒకటి స్టూడెంట్స్ నుంచి ఎండ్ అవ్వాలి. స్టూడెంట్స్ నుంచి ఎండ్ కావాలంటే స్టూడెంట్స్ ఆన్లైన్ స్పోర్ట్స్ కి దూరం ఉండాలి. ఇది మెయిన్ సొల్యూషన్. మెయిన్ గా బెట్టింగ్ అడిక్షన్ అవ్వడం. సో నువ్వు ఆదోనిలో పుట్టి పెరిగినావు కాబట్టి నీకు ఈ అవుట్డోర్ స్పోర్ట్స్ వీటిపైన ఒక గ్రిప్ ఉంది. ఎలా అయితే మా ఏజ్లో మా ఎరాలో మాకు అవుట్ సైడ్ స్పోర్ట్స్ ఇలాంటివే ఉండేవి. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క పిల్లాడి చేతిలో మొబైల్స్, ఆ కనెక్టివిటీ ఇవన్నీ పెరగడం వల్ల వీటికి అడిక్ట్ అవుతున్నారు. అంతే కదా? అంతే. ఇప్పుడు ఇట్లా అడిక్ట్ అవుతున్నారు. ఈవెన్ ఇప్పుడు మెయిన్ గా బాధపడాల్సిన సిచ్యువేషన్ ఏంటి అంటే పిల్లలు 15 above or 18 above వాళ్ళైతే బాగుంటుంది. ఈవెన్ 10 years 12 years పిల్లలు కూడా మనీని లాస్ చేపిస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్, బీహార్లో చాలా కేసెస్ జరిగినాయి. ఫ్రీ ఫైర్ లో వాళ్ళ నాన్న అకౌంట్ వేసేసి అమౌంట్ లాస్ చేయడం, క్రెడిట్ కార్డ్ యాడ్ చేసి అమౌంట్ లాస్ చేయడం, ఇట్లా చాలా కేసెస్ చూసాం. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మనకు పేరెంటల్ కంట్రోల్ మోడ్ అని ఒకటి ఉంటుందని మన మొబైల్లో. ఎవరైతే వాళ్ళ చిన్న పిల్లలు ఉంటారు ఇప్పుడు ఇంట్లో 10-12 years పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ ఒకవేళ ఎడ్యుకేటెడ్ అయ్యిండే, వాళ్ళ పిల్లలు ఏదైనా ఒత్తుతారనే భయం ఉంటే వాళ్ళు ఏం చేయాలంటే పేరెంటల్ కంట్రోల్ మోడ్ అని మనకి గూగుల్లో ఉంటుంది. ఆ మోడ్ యాక్టివేట్ చేసుకుంటే వాళ్ళు ఏమేమి అబ్జర్వేషన్ చేస్తుంటారు, వాళ్ళు ఏదైనా ఒక పేమెంట్ చేసేకపోతే కంపల్సరీ పేరెంట్ పర్మిషన్ అడుగుతుంది అనమాట. ఈ మోడ్ ఎనేబుల్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఫస్ట్ 18+ కంటెంట్ అనేది ఆ పిల్లలకి కనపడదు. తర్వాత బెట్టింగ్ యాప్స్ అస్సలు ఓపెన్ కావు పేరెంటల్ కంట్రోల్ మోడ్ లో. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి పేమెంట్స్ అనేది జరగవు. పేమెంట్ జరగాలంటే కంపల్సరీ పేరెంట్ యొక్క బయోమెట్రిక్ కావాలి. సో అందుకని నేను ఏం సజెస్ట్ చేస్తానంటే ఎవరైతే పేరెంట్స్ 10-12 years పేరెంట్స్ ఉంటారో వాళ్ళు పేరెంటల్ కంట్రోల్ మోడ్ యాడ్ చేసుకొని మీ ఫోన్ ని సేవ్ చేసుకొని, మీ అకౌంట్ సేవ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ సేవ్ చేసుకోండి అని చెప్తాను నేను. సో ఇప్పుడు ఇందాక హ్యాకింగ్ గురించి మాట్లాడినావు కదా, సో మొబైల్స్ హ్యాక్ చేయడం అంత ఈజీయా? మొబైల్స్ హ్యాక్ చేయడం అంత ఈజీయా అంటే చాలా ఈజీ. సో నీకు హ్యాకింగ్ గురించి కూడా కోడింగ్స్ ఇవన్నీ హ్యాకింగ్ గురించి కూడా ఐడియా ఉంది. కరెక్ట్ గా హ్యాకింగ్ అంటే ఒకలాంటి చేతబడి లాంటిది అనమాట. మన ఊర్లలో ఎట్లా మాట్లాడతాము మనం, దానికి ఫలానా ఇచ్చేస్తాను రా అది ఇది అని. హ్యాకింగ్ అయింది అంటే ఇంకా వాడు మన గ్రిప్ లో ఉన్నట్టే ఆటోమేటిక్. సో ఎట్లా చేస్తారు అండ్ దీని నుంచి బయటపడడం ఎట్లా? మెయిన్ థింగ్ వచ్చేసానా, ఇప్పుడు మనకి జరిగే హ్యాకింగ్స్ ఎట్లా ఉంటాయంటే 2 things అన్న. ఫస్ట్ థింగ్ ఒకటి, ఇప్పుడు ఈ ఒక 2 days ఇంకో కొత్త హ్యాకింగ్ కూడా వచ్చింది. అది చెప్తే అసలు ఇంకా ఫోన్ ముట్టాలంటే కూడా భయపడతారు. అది కూడా చెప్తాను. ఫస్ట్ 2 main things చెప్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి లింక్స్ ద్వారా. మనకి వాట్సాప్ లో ఈ మధ్య చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ రీల్ కూడా చేశాను Day 1 లో. పిఎం కిసాన్ యోజన అని మీకు పరివాహన అనే యాప్స్ పెట్టి అసలు చాలా మంది భయపెట్టిచ్చేసి యాప్ ఇన్స్టాల్ చేస్తున్నారు. యాప్ ఇన్స్టాల్ చేసిన ఫస్ట్ 4 hours ఏం కాదు, నెక్స్ట్ 5th hour నుంచి మొత్తం మొబైల్ కంట్రోల్ లైక్ అవుతుంది, పేమెంట్స్ ఆటోమేటిక్ కట్ అవుతున్నాయి. ఈవెన్ మనకి ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ కూడా ఎంత వీక్నెస్ అయిపోయింది అంటే ఈ యూపీఐ లైట్ అని, తర్వాత కొన్ని క్రెడిట్ కార్డు డెబిట్ కార్డ్స్ కి ఎట్లా వచ్చినాయంటే పిన్లెస్ యాక్టివేషన్స్ వచ్చినాయి అనమాట. సో పిన్లెస్ యాక్టివేషన్స్ చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇప్పుడు ప్రతిసారి పిన్ కొట్టాలంటే ఓపిక ఉండట్లేదు, ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఓపిక లేని జాబ్. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా పిన్లెస్ పెట్టేస్తున్నారు. పిన్లెస్ పెట్టిన టార్గెట్ డివైజెస్ ని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. టార్గెట్ చేసి వెంటనే అమౌంట్ అన్ని ఆటోమేటిక్ డిబిట్ చేసేస్తున్నారు అనమాట. సో ఇది ఫస్ట్ థింగ్ హ్యాకింగ్. ఈ ఇట్లా యాప్స్ ఇన్స్టాల్ చేయడం ద్వారా మాల్వేర్ ఇన్స్టాల్ అయ్యి మొబైల్ హ్యాకింగ్ ఇది. ఇంకోటి సెకండ్ థింగ్ ఏంటి అంటే లింక్స్ అన్న.
లింక్స్ ఏమవుతున్నాయంటే మన పేరెంట్స్ ఫస్ట్ మన ఫాదర్స్ కానీ లేకపోతే మన మదర్స్ కానీ వాళ్ళకంటూ ఫ్యామిలీ గ్రూప్స్ ఉంటాయి కదా, అవును. వాళ్ళ ఫ్యామిలీ గ్రూప్స్ లో ఏమవుతుందంటే హే హాయ్ సాయి కుబేర్ నీకు ఉగాది విష్ పెట్టాడు, ఈ లింక్ మీద క్లిక్ చేసి నీ ఉగాది విష్ కూడా చేసుకొని పంపిస్తాడు. ఆ ఉగాది విష్ ఏమో కానీ వాళ్ళ అకౌంట్ మొత్తం ఫిషింగ్ అయిపోతుంది. ఫిషింగ్ అంటే ఏమవుతుందంటే ఒక లింక్ క్లిక్ చేయడం ద్వారా మొత్తం అకౌంట్ డేటాను మొత్తం వాడి దగ్గర పెట్టుకొని ఫోన్ ని కంట్రోల్ లో తీసుకుంటారు. సో హార్డ్ రీసెట్ అన్నావు కదా, సో అది ఎక్కడ ఉంటుంది ఇప్పుడు మొబైల్లో? మన మొబైల్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి అన్న. సెట్టింగ్స్ సెట్టింగ్స్ ఓపెన్ చేశాక మనం సెర్చ్లో జస్ట్ రీసెట్ అని కొడతాం. మనం ఒకసారి అటు చూపెడుతూ రీసెట్ అని కొడితే మనకు రీసెట్ ఆప్షన్స్ అని వస్తుంది. ఒక్కొక్క మొబైల్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది, బట్ రీసెట్ అని కామన్ కొడితే ఒక ఆప్షన్ వస్తుంది. రీసెట్ కొట్టిన తర్వాత రీసెట్ ఆప్షన్స్ అని ఉంటుంది అన్న. రీసెట్ ఆప్షన్స్ అని కొట్టిన తర్వాత ఎరేజ్ ఆల్ డేటా ఫ్యాక్టరీ రీసెట్ అని ఉంటుంది. ఈ ఎరేజ్ ఆల్ డేటా కొడితే మీకు మన మొబైల్ మన ఫోటోస్ కాంటాక్ట్స్ కూడా ఎగిరిపోతాయి. అది కాకుండా కాంటాక్ట్స్ ఒకవేళ మీరు గూగుల్ కి లింక్ అయింటే మళ్ళీ సింకింగ్ చేసుకోవచ్చు. ఫోటోస్ కూడా సింక్ అయిపోతాయి. బట్ మీరు అన్ఫార్చునేట్లీ సింకింగ్ పెట్టుకోకుండా ఏం చేయలేము, ఇంకా మిస్ చేసుకోవాల్సింది. మీరు మళ్ళీ పెన్ డ్రైవ్ లో కాపీ చేసుకోవడం, హార్డ్ డిస్క్ లో కాపీ చేసుకోవడం అంటే ఆ మాల్వేర్ మళ్ళీ హార్డ్ డిస్క్ పెన్ డ్రైవ్ కూడా ఎక్కువ. అంత డేంజర్ అన్నమాట. కరోనా కన్నా డేంజర్. సో ఇందులో చేయాల్సింది ఏంది మళ్ళీ? సో మీరు ఎరేజ్ ఆల్ డేటా అని కొట్టేస్తానా మనకి మొత్తం డివైస్ మొత్తం న్యూ అయిపోతుంది. ఓకే, న్యూ అయిన తర్వాత మనకి ఎటువంటి మాల్వేర్ అనేది ఉండదు. సో ఇది ఫస్ట్ థింగ్ చేయాల్సింది. దీని తర్వాత మళ్ళీ కామన్ గా ఒకసారి 1930 ఫోన్ చేసి సార్ నా ఫోన్ ఇలా హ్యాక్ అయిందని కంప్లైంట్ ఇవ్వాలి. ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలి అంటే ఇక్కడ ఒక మెయిన్ థింగ్ వచ్చేసి ఇన్ కేస్ ఆఫ్ ఒకవేళ నీ ఫోన్ హ్యాక్ అయిన తర్వాత నీ ఫోన్ నంబర్ నుంచి ఎవరికైనా అనానమస్ మెసేజెస్ 18+ మెసేజెస్ ఫీమేల్స్ కి పెట్టి నీ మీద హరాసింగ్ కేసు వస్తే కూడా నువ్వు తప్పించుకోవడానికి ఇది సొల్యూషన్ అవుతుంది. సో అందుకనే ఎప్పుడైనా మొబైల్ హ్యాక్ అయిందంటే కంపల్సరీ కంప్లైంట్ ఇవ్వాలి. 1930 కాల్ చేసి లేకపోతే నియర్ బై పోలీస్ స్టేషన్ లో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. అండ్ వాట్సాప్ ద్వారా కూడా అంటే ఇప్పుడు ఈ మొబైల్ మీద అనుకుందాం నా చేతిలో ఉంది, సో దీన్ని హ్యాక్ చేయాలి అంటే కంపల్సరీగా నేను ఇందులో ఏదైతే స్కానర్ ఉంటుంది కదా, సో ఆ బార్కోడ్, సో దాన్ని స్కాన్ చేస్తేనే ఇది అంటే వాట్సాప్ని నా కంట్రోల్లోకి నేను తీసుకోగలుగుతాను. అది కాకుండా ఇంకెలా కంట్రోల్ తీసుకోవచ్చు? ఇంకా ఎలా కంట్రోల్ తీసుకోవచ్చు అంటే అన్న మనకు ఐపీ అడ్రస్ ఉంటుంది. ఐపీ అడ్రస్ ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, ఇద్దరం వైఫై ఓకే సేమ్ వైఫై కనెక్ట్ అవుతాం. సేమ్ వైఫై కనెక్ట్ అయిన తర్వాత నీ ఐపీ అడ్రస్ నా ఐపీ అడ్రస్ సేమ్ అవుతుంది. ఎలా సేమ్ అవుతుంది అంటే త్రూ ఒకే కనెక్టర్కి కనెక్ట్ అయిన కనెక్ట్ అయిన తర్వాత మ్యాక్ అడ్రస్ అని ఈ మన మొబైల్స్ లో కూడా ఉంటుంది. మ్యాక్ అంటే మనకి మళ్ళీ యాపిల్ది కాదు, ప్రతి మొబైల్స్ లో ఉంటుంది. ఆ మ్యాక్ అడ్రస్ ఒకటి డిఫరెంట్ గా ఉంటుంది. బట్ ఆ మ్యాక్ అడ్రస్ ని కూడా ఐపీ అడ్రస్ ద్వారా పట్టుకోవచ్చు. ఐపీ అడ్రస్ ద్వారా మేము ఏం చేస్తామంటే నియర్ బై ఇప్పుడు మనకు ఐఫోన్ లో నియర్ బై షేర్ ఉంటుంది చూడన్న, అవును నియర్ బై షేర్ లాగా ఇక్కడ మనకు ఐపీ అడ్రస్ ట్రయాంగులేషన్ నెట్వర్క్ షేరింగ్ అని ఒకటి ఉంటుంది. ఆ ట్రయాంగులేటింగ్ నెట్వర్క్ షేరింగ్ ద్వారా మొబైల్స్ మొత్తం ఇక్కడ ఏవేవైతే కనెక్టెడ్ డివైజెస్ ఉంటాయో కనెక్టెడ్ డివైస్ అన్ని కనిపిస్తాయి అనమాట. దాంట్లో మేము ఒక ఎన్క్రిప్షన్ కోడ్ ఇచ్చేసుకొని డీబగ్ చేసుకొని హ్యాక్ చేస్తాం అనమాట. ఆ ప్రకారంగా చేసుకోవచ్చు. అంటే మీ అనుమతి లేకుండానే ఇదంతా అయిపోద్ది. అచ్చా, అంటే మనకు కనీసం డౌట్ కూడా రాదు మన మొబైల్ హ్యాక్ అయింది అని. డౌట్ కూడా రాదు ఏం అసలు. ఒకవేళ ఇప్పుడు నా మొబైల్ ఉంది, ఇది హ్యాక్ అయిందా లేదా అనేది తెలుసుకోవడం అంటే దీంట్లో ఏమైనా ఉంటాయా? ఇంకా తెలుసుకోవాలంటే మెయిన్ 3 థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ వాట్సాప్ గురించి అంటే మనం లింక్ డివైజెస్ లో చెక్ చేస్తాం. హ్యాక్ చేస్తే వెంటనే లింక్ డివైసెస్ యాడ్ అవుతాయి. ఒకవేళ అట్లా కాకుండా అంటే మనకి నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటి అంటే మామూలు బ్యాటరీ పర్సెంటేజ్ మనం డైలీ ఎంత తగ్గుతుందని మనకు ఒక ఐడియా అనేది ఉంటుంది. ఆ బ్యాటరీ పర్సెంటేజ్ రోజు తగ్గేదానికన్నా హెవీగా తగ్గుతుందంటే మీ మొబైల్ హ్యాక్ అయింది. ఎందుకు అంటే ఇంకెవరైనా దాన్ని యూజ్ చేస్తున్నారు కాబట్టి అక్కడ హెవీ డేటా యూజింగ్ జరుగుతుంది. సాఫ్ట్వేర్ అక్కడ కూడా రన్ అవుతుంటుంది కాబట్టి అక్కడ మనకి బ్యాటరీ పర్సెంటేజ్ అనేది ఈజీగా తగ్గుతుంది. ఇది సెకండ్ థింగ్. అంటే థర్డ్ థింగ్ వచ్చేసి మళ్ళీ ఇంకోసారి మీ మొబైల్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి, నేను చూపిస్తాను ఒకటి. సో మీరు మీ మొబైల్ సెట్టింగ్స్ ఓపెన్ చేశాక డివైస్ అడ్మిన్ అని సెర్చ్ చేయండి. సో మీరు డివైస్ అడ్మిన్ అని కొడితే యాప్స్ వస్తాయి, డివైస్ అడ్మిన్ యాప్స్ అని వస్తాయి మనకు. ఈ డివైస్ అడ్మిన్ యాప్స్లో ఇక్కడ మీకు లాస్ట్లో ట్రస్ట్ ఏజెంట్స్ అని ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ వాళ్ళకి మాత్రమే, ఐఫోన్స్ వాళ్ళకి సపరేట్ ఉంటుంది. సో ఈ ఆండ్రాయిడ్ వాళ్ళైతే ట్రస్ట్ ఏజెంట్స్ అని ఉంటుంది. ట్రస్ట్ ఏజెంట్స్ ఓపెన్ చేశాక మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తుంటాయి. ఒకటి ఎక్స్టెండ్ అన్లాక్, ఇంకోటి థెఫ్ట్ ప్రొటెక్షన్.
ఈ 2 ఆప్షన్స్ కాకుండా అనదర్ ఏదైనా వైఫై అని, బ్లూటూత్ కానీ, ఫ్లైట్ మోడ్ కానీ, ఏ ఆప్షన్ కనిపించినా కానీ మీ మొబైల్ హ్యాక్ అయినట్టు. అచ్చా, ఇప్పుడు 2 ఉన్నాయి కాబట్టి నీ మొబైల్ హ్యాక్ కాలేదు. ఇక్కడ ఈ థర్డ్ ఆప్షన్ ఏదైనా కానీ, ఐదర్ బ్లూటూత్ కావచ్చు, వైఫై కావచ్చు, ఏది వచ్చినా కానీ, మొబైల్ డేటాని వచ్చినా కూడా మీ మొబైల్ హ్యాక్ అయినట్టు. సో ఈ 3 థింగ్స్ ద్వారా మీరు మొబైల్ అనేది హ్యాక్ అయిందో తెలుసుకోవచ్చు. అండ్ ఇంకోటి అన్వాంటెడ్ థింగ్స్ ఏమైనా మీకు కనిపిస్తున్నట్టు, లైక్ ఇప్పుడు మీరు సెర్చ్ చేయని వెబ్సైట్ని కూడా మీరు సెర్చ్ చేసినట్టు చూపించడము, లేకపోతే అన్క్యాప్చర్డ్ ఫొటోస్ కనపడము, ఇట్లాంటివి ఏమైనా కనిపించడం మీ మొబైల్ హ్యాక్ అయినట్టు మీరు ఒకసారి చెక్ చేసుకుంటే బెస్ట్. బట్ మా సజెషన్ ఏంటంటే, ఎవరైతే టెక్ వాళ్ళు ఉంటామో మా సజెషన్ అందరికి ఏమి ఇస్తామంటే, ఎవ్రీ 4 or 5 monthsకి ఒకసారి మొబైల్ని హార్డ్ రీసెట్ చేయడం మంచిదంట. ఎవ్రీ 4 or 5 months 4 or 5 months కి హార్డ్ రీసెట్ చేయడం చాలా మంచిది. ఇంకోటి UI/UX ఎక్స్పీరియన్స్ కూడా బాగా అప్గ్రేడ్ అవుతుంది అన్నమాట. ఏవైనా క్లియర్ క్యాచెస్ ఉంటే కూడా ఎగిరిపోతాయి. చాలా మంది ఇప్పుడు మనకి మొబైల్ స్టోరేజెస్ 512 1 TB అయినా కానీ ఈజీగా నిండిపోతాయంట, ఫుల్ అవుతుంటాయి. ఎందుకు ఫుల్ అవుతుంటే క్యాచీ అని ఫిక్స్ అయిపోయింటాయి. అవి మనం అప్లికేషన్ డిలీట్ చేసాక క్యాచ్ ఫైల్స్ అలాగే ఉంటాయి. ఆ క్యాచ్ ఫైల్స్ డిలీట్ అవ్వాలంటే మనం కంపల్సరీ హార్డ్ రీసెట్ చేయాలి. సో నేను ఏం సజెషన్ ఇస్తాను అంటే, ఎవ్రీ 4 or 5 monthsకి ఒకసారి రీసెట్ చేసుకుంటే మీ డివైస్ సేఫ్గా ఉంటుంది. సో ఇందాక ఇంకేదో విషయం చెప్తాను, స్కామ్ ఇక్కడ ఇంకా ఇండియాకి రాలేదన్న, బట్ US న్యూయార్క్ లో చాలా జరుగుతుంది. ఇప్పుడు మామూలు మనం ఫొటోస్ ఎలా అయితే పంపిస్తాం కదా వాట్సాప్ లో, జస్ట్ ఫోటో పంపిస్తే ఫోన్ మొత్తం ఫోటో ద్వారా ఫోన్ ట్రాప్. ఫోన్ అంటే కనీసం ఇప్పుడు మనకు వచ్చిన ఫోటోను కూడా మనం ఓపెన్ చేయలేము. అసలు ఫోటోను డౌన్లోడ్ చేసామంటే ఫోన్ హ్యాక్ అయిపోయింది. ఈవెన్ తెలుసా, ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఐఫోన్స్ కూడా హ్యాక్ అవుతున్నాయి. ఐఫోన్స్ అంటే మోస్ట్ సెక్యూర్డ్ అంటారు కదా, మోస్ట్ సెక్యూర్డ్ మాట్లాడుతుంటాం కదా డే టు డే, ఆ ఫోన్స్ కూడా హ్యాక్ అవుతున్నాయి. మనకు అందరికి తెలిసిందే వరల్డ్స్ ఫేమస్ లూల్సెక్ టీమ్, హ్యాకింగ్ టీమ్, లూల్సెక్ టీమ్. వీళ్ళు నాసాని, నేనే వర్క్ చేసే నాసాని కూడా హ్యాక్ చేసిన వాళ్ళు వీళ్ళు. లూల్సెక్ టీమ్ అంత పెద్ద టీం. వీళ్ళు ఈ మధ్య వీళ్ళ దాంట్లో వర్క్ చేసే కొంతమంది పార్ట్నర్స్ అందరూ కొంచెం ఎగ్జిట్ అయ్యి వేరే కంట్రీస్ కి షిఫ్ట్ అయిపోయి ఎన్క్రిప్టెడ్ కోడ్ ఫొటోస్ ని పంపిస్తున్నారు అన్నమాట. మీకు అన్నోన్ నంబర్ నుంచి ఎప్పుడైనా ఒక ఫోటో వచ్చింది, ఆ ఫోటో వెంటనే డౌన్లోడ్ చేసినారనుకోండి, అయిపోయింది, ఫోన్ మొత్తం హ్యాక్ అయిపోతుంది. దీన్ని ఎలా రీసాల్వ్ చేయాలని సొల్యూషన్ కూడా మాకు ఇంకా దొరకలేదు. బికాజ్ ఎందుకంటే 2-3 days అయిందన్న ఈ స్కామ్ దొరికి. జస్ట్ 2-3 days బ్యాక్ నుంచి. సో ఇవన్నీ ఎట్లా తెలుస్తుంటాయి? ఇవన్నీ మనకి డైలీ మనకు ట్విట్టర్లో పోస్టులు జరుగుతుంటాయి అన్న. ట్విట్టర్లో ఎవ్రీథింగ్ జరుగుతూనే ఉంటే, ఫ్యాన్ వార్ జరుగుతుంటే అన్ని జరుగుతాయి. నేను అలాగే తెలుసుకుంటూ ఉంటాను. అండ్ మనకు టెక్ న్యూస్ కూడా గూగుల్లో కొడితే టెక్ న్యూస్ డైలీ అప్డేట్ ఇస్తుంది, అది చదవడం కూడా బాగుంది. ఇప్పుడు ఇంకా మనకి ది బెస్ట్ థింగ్ ఏంటంటే, జెమినీ AI వచ్చిందాక జెమినీ AI ఏం చేస్తుంది అంటే, టెక్ న్యూస్ అనేది సెర్చ్ చేస్తే మొత్తం వరల్డ్ ఉన్న షార్ట్ లిస్ట్ అండ్ బులెటిన్ పాయింట్స్ మాత్రమే చేస్తుంది, సో ఇవ్వదు అనమాట. సో ఇక్కడ మన టైం వేస్ట్ కూడా ఎక్కువ అవ్వదు. సో ఇది బెస్ట్ థింగ్ అలా. సో ఏది రియల్ ఏది ఫాల్స్ ఫేక్ న్యూస్ అన్నది తెలుసుకోవడం ఎట్లా? సోషల్ మీడియాలో కానీ లేకపోతే బయట అవి తెలుసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది అన్న. బట్ అంతవరకు వేచి ఉండే బదులు ఈ మధ్యలో AI వచ్చిన తర్వాత ప్రతిదీ ఇంకా రియాలిటీగానే కనిపిస్తుంది, ప్రతిదీ రియాలిటీగా కనిపిస్తున్నాయి. దీనికోసం మనకు మన ఇండియన్ గవర్నమెంట్ స్టాప్ అండ్ స్పాట్ అని ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పెట్టారనమాట. సో దాంట్లో పోస్ట్ చేస్తున్నారు ఆటోమేటిక్గా. అంటే ఏదైనా మేజర్గా ట్రెండ్ అయినది అది రియల్ ఫేక్ అని చూపించడానికి స్టాప్ అండ్ స్పాట్లో ఈజీగా చెప్తారు. స్టాప్ అండ్ స్పాట్ అని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చెప్తున్నారు. అవి మనకి రీజనల్ లాంగ్వేజెస్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ మనం ఒకవేళ టెక్నికల్గా బాగా తెలిసిన వాళ్ళైతే వాళ్ళు ఏదైతే వీడియో ఉంటుందో ఆ వీడియోని ChatGPTకి అప్లోడ్ చేసిన తర్వాత దిస్ ఈజ్ రియల్ ఆర్ ఫేక్ అని ఇవ్వాలి అన్న. ఇచ్చిన తర్వాత మనకి ల్యాప్టాప్ గురించి చెప్తున్నాను. ల్యాప్టాప్ ఇన్స్పెక్ట్ కొట్టాలి, రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్స్పెక్షన్ చేయాలి. ఇన్స్పెక్షన్ చేస్తే మనకు అక్కడ కొన్ని డీటెయిల్స్ కనిపిస్తాయి అనమాట. ప్రోగ్రామర్స్ అయితే అర్థం చేసుకోగలుగుతారు. ఆ ప్రోగ్రామర్స్కి అక్కడ అర్థమైపోతుంది అది రియల్ స్టేట్మెంటా ఫాల్స్ స్టేట్మెంటా అని. మనకు అవుట్పుట్ అయితే ఇక్కడ ఇస్తుంది ChatGPT ఐదర్ అది ట్రూ ఆర్ ఫాల్స్ అని. బట్ ప్రోగ్రామర్కి ఇంకా కోడ్ లాంగ్వేజ్లో అర్థం చేసుకోవాలంటే ఇన్స్పెక్షన్ చేస్తే అక్కడ ఆన్సర్. మీ కోడ్ లాంగ్వేజెస్ ఎట్లా ఉంటాయంటే సూదుల్లాగా ఉంటాయి. ఒక బొమ్మని సూదితో గుచ్చి అటు చేతబడి చేసినట్టు ఇటు కోడ్ లాంగ్వేజ్ వేసి ప్రతిదీ మీ చేతిలోకి తీసుకుంటుంటారు.
సో ఇలాంటి వాటి గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ ఉండాలి అంటారు మీరు. సో మేము ఇప్పుడు సైబర్ వజ్రం అని సిరీస్ స్టార్ట్ చేసాం, మీకు అవును, చెప్పాము. yes. సో ఈ సైబర్ వజ్రం సిరీస్లో మేము ఇదే చేస్తున్నాం అనమాట. డైలీ జరిగే ప్రతి ఒక్క స్కామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, దానికి సొల్యూషన్ కూడా తెస్తున్నాం అనమాట. ఈవెన్ వాళ్ళు ఒకవేళ సైబర్ క్రైమ్ని రీచ్ అవ్వాలంటే భయపడే వాళ్ళు ఉంటారు కొంతమంది, అంటే వాళ్ళ సైడ్ తప్పు లేకపోయినా కానీ చెప్పుకోవడానికి కూడా భయపడుతుంటారు. వాళ్ళ కోసం మేము వాళ్ళ తరపున కంప్లైంట్ రైజ్ చేసి కస్టమర్ కేర్కి కంప్లైంట్. సో ఇవాళ 4th డేనా? ఈరోజు Day 4 అన్న. సో Day 4 ఏం చేయబోతున్నావు? నా దగ్గర ఉంది నీ లిస్ట్. ఓకే, ఒక్క నిమిషం. స్టేయింగ్ సేఫ్ ఆన్ సోషల్ మీడియా, స్పాట్ ఫేక్ అకౌంట్స్, స్కామ్స్ అండ్ ప్రొటెక్ట్ యువర్ ఆన్లైన్ ఐడెంటిటీ. సో ఇవాళ ఏం మాట్లాడబోతున్నావు? సో ఈరోజు యాక్చువల్లీ నువ్వు ఇక్కడ నుంచే మీరు ఇంటర్వ్యూకి రాకముందే నేను స్క్రిప్ట్ రాసి పెట్టుకున్నాను. స్క్రిప్ట్ రాసి పెట్టుకున్నా. ఓకే, స్క్రిప్ట్ ప్లీజ్. ఐ హోప్ అందరూ ఈ కంటెంట్ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. బికాజ్ ఎందుకంటే వేరే ఒక టాపిక్తో స్టార్ట్ అయ్యి మనం ఇంకా ఎక్కడెక్కడికో వెళ్ళేసాము. సో ఇంపార్టెంట్ కంటెంట్ కదా. సో ఈరోజు Day 4లో సోషల్ మీడియా మోసాలు అండ్ వాటి యొక్క ఫేక్ అకౌంట్స్ని ఎలా వెతకాలని మనం ట్రై చేస్తున్నాం అన్నమాట. సో ఫస్ట్ మనకు సోషల్ మీడియా అంటే ఇన్స్టాగ్రామ్ వస్తుంది, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వినోదానికి కానీ మనం అక్కడ పోస్ట్ చేసే ప్రతి ఒక్క ఫోటో, వ్యక్తిగత సమాచారం కానీ, పాస్వర్డ్స్ కానీ ఏవైనా కానీ సేవ్ అవుతాయి అన్నమాట. నేను మీకు ఇంకొకటి లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఒక వీడియో కూడా చెప్తాను. మీరు ఇంటర్వ్యూలో ఇది యాడ్ చేయండి ఎడిటింగ్లో. ఏమవుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. నేను ఏం చేస్తున్నా అంటే నేను ఇప్పుడు హైదరాబాద్కి వచ్చే ముందు నేను పిక్ తీసుకున్నాను అనమాట. పిక్ తీసుకొని ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ అని చెప్పేసి నేను రిఫ్లెక్షన్ ఆఫీస్ అని పెట్టాను. రిఫ్లెక్షన్ ఆఫీస్ అని పెట్టిన తర్వాత నా బర్త్డే డీటెయిల్స్ అన్నీ నేను నా ప్రొఫైల్లో ఆల్రెడీ ఫిల్అప్ చేసి పెట్టుకుంటాను అనుకోండి. ఇట్లా ఫిల్అప్ చేసుకున్న తర్వాత హ్యాకర్ ఏం చేస్తాడంటే నీవు అన్ని లొకేషన్స్ పెట్టిన తర్వాత ఇంకా వానికి ఏం చేస్తాడు, చేతికి అరటిపండు ఇచ్చినట్టు అనమాట. ఇప్పుడు వాడు ఆ తోలు తీసి తినడానికి వస్తాడు. ఎట్లా వస్తాడంటే మన దగ్గర నియర్ బై వస్తాడు. నువ్వు అంత క్లియర్గా ఇప్పుడు నేను క్లియర్గా మెన్షన్ చేశాను రిఫ్లెక్షన్ ఆఫీస్ అని క్లియర్గా మెన్షన్ చేశాను. రిఫ్లెక్షన్ ఆఫీస్ అంటే గూగుల్లో కొడితే వస్తుంది. వాడు నియర్ బైకి వస్తాడు, వచ్చి మన దగ్గర ఉన్న ఏవైతే సిగ్నల్స్ కానీ ట్రాన్స్మిటర్స్ ఉంటాయో అవన్నీ ఆన్ చేస్తాడు. ఆన్ చేసి నీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కొడతాడు. ఇప్పుడు నాది సాయిక్బెట్ శెట్టి అకౌంట్, నా సాయిక్బెట్ శెట్టి అకౌంట్ అని కొడతాను. కొట్టిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఎంతసేపు ఉన్నా ఎవరైనా ఎంత పెద్దవాడైనా కానీ ఎక్కువ శాతం ఏం చేస్తాం, నేమ్ పెట్టేసుకొని ఏజో లేకపోతే వాళ్ళ ఫేవరెట్ నంబర్ పెట్టేసి @ పెడతాం. ఈవెన్ నా పాస్వర్డ్ కూడా అలాగే ఉంది. బట్ ఈ మధ్య నేను కూడా స్కామ్స్కి గురవుతున్నాను, నాకు అలర్ట్ వచ్చినందుకు నేను పాస్వర్డ్ చేంజ్ చేశాను అనమాట. సో ఇప్పుడు హ్యాకర్ ఏం చేస్తాడంటే ఇప్పుడు నేను ఇంకెలాగో రిఫ్లెక్షన్ ఆఫీస్ దగ్గరకు వచ్చాను కాబట్టి నా పని ఏమి ఇప్పుడు రిఫ్లెక్షన్ ఆఫీస్లో ఉన్న వాళ్ళతో నా పని. సో నేను ఈ టైంలో ఏం మొబైల్ చూడాలని వానికి కూడా తెలుసు. సో వాడు ఈ టైంలో ఏం చేస్తాడంటే ఇక్కడ నియర్ బై షేరింగ్ ఆన్ చేసుకుంటాడు. నియర్ బై షేరింగ్ ఆన్ చేసుకున్న తర్వాత వాడు కోడ్ కొడతాడు, పాస్వర్డ్ ఫర్గట్ పాస్వర్డ్ కొడతాడు. ఫర్గట్ పాస్వర్డ్ కొట్టిన తర్వాత నా మెయిల్కి వస్తుంది అనమాట. నా మెయిల్కి కోడ్ వస్తుంది. ఈ మధ్య ఏమైందంటే మనకు ఒకటి ఫ్లిప్పర్ జీరోనే వచ్చిందన్న. ఈ ఫ్లిప్పర్ జీరో ఏం చేస్తుంది అంటే మన మొబైల్ సిగ్నల్స్ని ఆపడమే కాకుండా మనకు వచ్చే మెయిల్స్ని కూడా ట్రాన్స్మిట్ చేస్తుంది. ఈ ఫ్లిప్పర్ జీరో చాలా డేంజర్. ఇది వరల్డ్లో బ్యాన్ చేశారు, బట్ కొంతమంది హ్యాకర్స్ ఎక్కడెక్కడ నుంచి ఇంపోర్ట్ చేయించుకుంటున్నారు. అది 60,000 70,000 పడుతుంది డివైస్. అది ఆ డివైస్ ని మనకి ఇంకా దుర్మార్గులు చైనా వాళ్ళే అమ్ముతున్నారు. వాళ్ళే అమ్ముతుండేది అనమాట. వాళ్ళే తయారు చేసింది, బ్యాన్ చేసినారు. మొత్తం అన్ని కంట్రీస్లో బ్యాన్ చేశారు, కానీ ఇంకా ఇంపోర్టింగ్ ఆపట్లేదు వాళ్ళు. అక్కడ ఎక్కడి నుంచో తెప్పించుకుంటారు అనమాట. ఆ ఫ్లిప్పర్ జీరోని యాక్టివేట్ చేసిన తర్వాత మెయిల్స్ అనేది ట్రాన్స్మిట్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు నేను మెయిల్ పెట్టుకున్నాను, నా మెయిల్కి కోడ్ వచ్చి ఉంటుంది. ఆ కోడ్ ఆటోమేటిక్గా మనకి ల్యాప్టాప్లో కనిపిస్తుంటుంది. ఆ కోడ్ కొట్టేసి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నాది లాగిన్ చేస్తారు. నా అకౌంట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లాగిన్ చేసిన తర్వాత ఏముందని ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లాగిన్ చేసినామని ఎట్లా తెలుస్తుంది అంటే మనకి ఇన్స్టాగ్రామ్లో నోటిఫికేషన్ సింబల్ ఉంటుంది. నోటిఫికేషన్ సింబల్ వి ఫౌండ్ అండ్ లాగిన్ అకౌంట్ అని ఒక సింబల్ నోటిఫికేషన్ ఇస్తుంది. అది వస్తేనే మనకు లాగిన్ చేసినట్టు తెలుస్తుంది, లేకపోతే మనకు తెలియదు. వాడు ఏం చేస్తాడు, లాగిన్ అయిన వెంటనే ఆ లాగిన్ యాక్టివిటీని మొత్తం డిలీట్ చేస్తాడు. ఈ డిలీట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇంకా వాడు మన అకౌంట్ ఎవరు లాగిన్ చేయలేదు, మనం అట్లా ఉంటాం. వాడు లాగిన్ చేసుకొని మనం ఏదైతే డైలీ డేటా చేస్తుంటామో ఆ డేటాను అంతా పక్కన పెట్టుకొని వచ్చి మన అకౌంట్ కంటూ ఒక ఫేక్ అకౌంట్ చేస్తాడు. ఫేక్ అకౌంట్ చేసి మన పేరెంట్స్కి కానీ లేకపోతే ఇప్పుడు మిమ్మల్ని కానీ టార్గెట్ చేస్తాడు. అంటే టార్గెట్ చేయడు, ఎట్లా అంటే మెసేజ్ చేసి అన్న నాకు ఇట్లా నీడ్ ఉంది, అమౌంట్ ఒక 10,000 కావాలి అని అంటే ఇప్పుడు మీకు కనెక్షన్ బాగుంటే మీరు ఏం చేస్తారు, వితౌట్ ఎనీ సెకండ్ డౌట్ పేమెంట్ చేస్తారు.
నేనైనా అట్లా చేస్తాను, మీరైనా అట్లా చేస్తారు. అట్లా చేసి చాలా మంది మోసపోయిన వాళ్ళు ఉంటారు. ఇట్లాంటి టైంలో వాళ్ళు ఏం చేయాలి అంటే స్టాప్ NPCI అని ఒక వెబ్సైట్ చెప్పాను కదా, ఆ వెబ్సైట్లోనే ఏ అకౌంట్ ద్వారా అయితే వాళ్ళు హ్యాక్ అయి ఉంటారో ఆ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి వాళ్ళు పేమెంట్ చేసిన రిసిప్ట్స్ పెట్టాలి. రిసిప్ట్స్ పెట్టిన తర్వాత ఒక్కొక్క బ్యాంక్కి ఒక్కొక్క నంబర్ ఉందన్న. ఆల్రెడీ మనం Day 2 వీడియోలో చెప్పాము. ఆ బ్యాంక్ నంబర్స్కి కాల్ చేసి ప్రాబ్లం చెప్పాలి. ప్రాబ్లం చెప్తే వాళ్ళు వాళ్ళ అకౌంట్ని హోల్డ్లో పెడతారు. హోల్డ్లో పెట్టిన తర్వాత వాళ్ళకి ఏ పేమెంట్స్ జరగవు. అండ్ ఇక్కడ ఏదైతే పేమెంట్ చేసి ఉంటారో అవతల పోయిన పార్ట్నర్ నుంచి కంపల్సరీ ఒక 80 to 90% రివర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. ఎందుకంటే బ్యాంకింగ్కి వాళ్ళు వెంటనే ఒక 6 to 7 hours లోపల ఇంటిమేట్ చేస్తేనే బ్యాంక్ నుంచి రివర్స్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. మళ్ళీ 1 day 2 days అయిన తర్వాత అంటే కష్టం అవుతుంది. సో ఇట్లా బ్యాంక్ హోల్డ్ పెట్టిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనం ఇన్స్టాగ్రామ్కి వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ఇట్లా మెసేజ్ చేయాలన్నమాట. మనకు రిపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. రిపోర్ట్ చేసిన తర్వాత మనకి ఇన్స్టాగ్రామ్ మళ్ళీ సపరేట్ మెయిల్ కాంటాక్ట్ అవుతుంది. ఆ మెయిల్ కాంటాక్ట్లో కూడా మనం మళ్ళీ అగైన్ ప్రూఫ్స్ అని పెడితే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తుందంటే ఎవరైతే అట్లా అన్నోన్గా చేసి ఉంటారో వాళ్ళకి పేమెంట్స్ రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఈ ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. సో ఇలాంటివన్నీ నువ్వు వీడియోస్ చేస్తూనే ఉన్నావు. సో ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ ఫాలో అవ్వాలి నిన్ను? సో మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో సాయి కుబేర్ సిటీ అని అఫీషియల్ ప్రొఫైల్ ఉందన్న. ఆ ప్రొఫైల్లో మమ్మల్ని ఫాలో అవ్వచ్చు. ఈరోజు మనం Day 4 సిరీస్ వీడియో చేస్తున్నాం ఆల్రెడీ. ఇక్కడ ఇంటర్వ్యూ, సో ఇక్కడ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఆ వీడియో నేనే షూట్ చేస్తాను. మీరే షూట్ చేయాలి. అండ్ ఈ సైబర్ వజ్రం సిరీస్ అనేది మేము అఫీషియల్గా సైబర్ ఎక్స్పర్ట్స్తో తెలుసుకొని మరి వస్తున్నాం అనమాట. సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరు మమ్మల్ని ఫాలో అవ్వకపోయినా మేము చెప్పే కంటెంట్ని వినండి. మేము మా ఫాలోవర్స్ కావాలో లేకపోతే మాకు ఫాలోయింగ్ పెరగాలని కాదు, మేము ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో సైబర్ అవేర్నెస్ గురించి అది సక్సెస్ అవ్వడం కోసం ట్రై చేస్తున్నాం అని. సో ఏంటి ఇంకా నీ ఫ్యూచర్ ఏం చేయాలనుకుంటున్నావు? ఫ్యూచర్ గోల్ వచ్చేసి MNC కంపెనీ ఓపెన్ చేయాలని అన్న. MNC కంపెనీ కోసం ఆల్రెడీ ప్రోటోటైప్ కంప్లీట్ అయింది. పేటెంట్ రైట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. అండర్ గ్రౌండ్ లెవెల్ వర్క్ అంతా కంప్లీట్ అయింది. ఇంకా పేటెంట్ రైట్స్ ఫండ్స్ కోసం వెయిట్. దట్స్ ఇట్. సో మీలాంటి వాళ్ళ పెద్దవాళ్ళ సపోర్ట్ ఉంటే మా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది, నీకు తెలిసిందే. యా, ఇంకోటి మన భారతదేశం పైన ఇలాంటి ఉగ్రవాద దాడులు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో వీళ్ళందరూ ఏంటంటే నెక్స్ట్ ఇంతకుముందు అమెరికా పైన దాడి జరిగిన తర్వాత ఆంథ్రాక్స్ అనేసి ఒక వైరస్ని అక్కడ పంపించిండ్రు అమెరికాలో. సో అలా ఇండియా పైన వీళ్ళు సైబర్ అటాక్స్ చేయడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి? ఇప్పుడు ఎలా జాగ్రత్తగా ఉండవచ్చు మనం సైబర్ అటాక్స్ గురించి అంటే మనం ఇప్పుడు నేను ఇందాక మీకు వాట్సాప్ ఫోటో డౌన్లోడ్ చేసినదని చెప్పాను కదా, అలాంటివి మేజర్ జరుగుతాను. అక్కడ ఏమవుతుందంటే మనకి ఫోటో వచ్చేటప్పుడు ఒక ఎన్క్రిప్టెడ్ కోడ్తో వస్తుందన్న. ఆ ఎన్క్రిప్టెడ్ కోడ్ ద్వారా ఏమవుతుందంటే మన వాట్సాప్ అకౌంట్ బ్యాన్ అవుతుంది, అమౌంట్ కట్ అవుతాయి. ఆ ఎన్క్రిప్టెడ్ కోడ్ని స్టాప్ చేయడానికి గల సొల్యూషన్ ఒకటి లూల్సెక్ టీం వాళ్ళతోనే ఉంది. దాన్ని బయటికి తీసుకోవడానికి చాలా మంది ట్రై చేస్తున్నారు, బట్ వాళ్ళు ఇప్పటం లేదు. అది ఇన్ కేస్ అది స్టాప్ అవుతే బాగుంటుంది కానీ లేకపోతే చాలా డేంజర్ అది. ఎందుకంటే ఫార్మాట్స్ అంతా సేవ్ చేసుకున్న అమౌంట్ మొత్తం వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు యూపీఐకి అలవాటు అయిపోయినారన్న. అందరు మొబైల్స్ లో పెట్టుకున్నారు. అట్లాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు thousands లో అంటే ఓకే కానీ lakhs లో కొంతమంది పెట్టుకుంటారు, అంతమంది అమౌంట్ కూడా కట్ అవుతుంది. సో దీనికంటూ సొల్యూషన్ కూడా చాలా ఇప్పుడు సైబర్ ఎక్స్పర్ట్స్ కూడా ఆలోచిస్తున్నారు. సొల్యూషన్ దొరికితే వెంటనే చేయాలన్న వీడియో, బికాజ్ ఎందుకంటే చాలా నీడ్ వీడియో అది. రైట్, మీ వీడియోస్ అయితే చాలా ఇంపార్టెంట్ అనేసి నాకైతే అర్థమవుతుంది. సో అది జనాల వరకు తీసుకెళ్లడమే మా ఈ కార్యక్రమం. సో ఇదే వీడియో ద్వారా మీరు మాట్లాడుతున్నారు. మన ఛానల్కి వచ్చినందుకు ధన్యవాదాలు. అండ్ ఇలానే డైలీ మంచి మంచి కంటెంట్ చేస్తుండండి. సో ఏదైతే మీరు నీ పేర్లోనే ఉంది కదా సైబర్ బాగుంది కదా పేరు, సాయి క్రియేటివిటీకి. సో సైబర్ వజ్రం అనేసి అంటున్నావు కదా నువ్వు, సాయి ఉంది బర్ అన్ని వర్కే సైబర్. సో అందుకోసమే అనుకుంటా ఈ సాయిని సైబర్ని కనెక్ట్ చేసింది. చలో, గుడ్ లక్. సో థ్యాంక్స్ అన్న. సో అన్న, I have a memento for you. ఒకసారి ఓపెన్ చేసి చూడవా? మొమెంటో నాకెందుకు, మేము నీకు ఆల్రెడీ ఒక అవార్డు ఇచ్చినాం కాబట్టి. అలా కాదు, ఇది చూసినప్పుడు అంతా నీకు ధైర్యాన్ని ఇస్తుంది అండ్ నన్ను గుర్తు చేస్తున్నాను. అందుకే థ్యాంక్ యూ. అవసరమా? చేయాలి డెఫినెట్లీ. డెఫినెట్లీ నీలాంటి వాళ్ళకి మేము సపోర్ట్ చేయడానికి అయితే ముందు ఉంటాం. మీరు ఆల్వేస్ సపోర్ట్ ఉంటారని నాకు తెలుసు. బట్ మనం కంటెంట్ వచ్చేసి
వ్యూవర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మనం ఫాలోవర్స్ కోసం దేనికోసం చేయట్లేదు అన్న. మనం ఏదైతే చేస్తున్నామో కంటెంట్ అందరికీ డెఫినెట్లీ ఏదో బిగ్ ఉంది ఇందులో. అనుకున్నాను నేను. సో నాకు సంబంధించిన వాళ్ళు ఎవరో వస్తున్నారు ఇందులో. అందుకే చెప్పింది మన మనోధైర్యాన్ని పెంచుతారని. ఓ వావ్, ఆంజనేయ స్వామి ఎక్కడ? మా ఆదోని రణమండల ఆంజనేయ స్వామి. రణానికి సిద్ధం. సూపర్. ఆదోని నుంచి. ఆదోని ఆదోని ఎమ్మెల్యే మా ఇంటి దగ్గర ఉంటారు. ఓకే, నైస్, థ్యాంక్ యూ. సో ఆంజనేయ స్వామి వారు మనకు ఈరోజు ఇలా వచ్చారన్నమాట. సో ఈయన గురించి కూడా ఒక స్టోరీ ఉందన్న. మనకి ఈయన శ్రీకృష్ణదేవరాయల స్టోరీ ప్రకారం అయితే శ్రీకృష్ణదేవరాయలు ప్రతి ఒక్క యుద్ధానికి వెళ్లే ముందు ఈయన దగ్గర అభిషేకాన్ని పూజ చేసిన తర్వాతనే ఆ యుద్ధానికి వెళ్ళి గెలిచేవారు అనమాట. అందుకే ఈ కొండ పేరు రణమండల. రణం అంటే మనకి తెలిసిందే యుద్ధం, మండలం అంటే దీక్ష. యుద్ధానికి దీక్షని కోరినప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ చేసేవారు దీక్ష కంపల్సరీ. అండ్ మనకి ఈ మధ్య ChatGPT ద్వారా నేను ఒక పురాణం చదివాను అనమాట. ఒక పురాణం చదివితే తెలిసింది ఏంటంటే ఈ రణమండల కొండ వచ్చేసి ఇప్పటి దిగాతు రాముల వారి కాలం ఇదని. సో అది అనమాట స్టోరీ. సో ఆదోనిలో ఉంది ఇది. సో ఆదోనిలో ఉందన్న, చాలా ఫేమస్. సో ఆయన నా దగ్గరికి రావడం థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఎస్, అందుకే అన్న మనోధైర్యాన్ని నింపేవా ఆయనని తీసుకొస్తాను నీకు. అప్పటికి కొంచెం చిన్న చిన్న డౌట్ వస్తూనే ఉంది నాకు, ఎవరో నాకు తెలిసిన వాళ్ళే వస్తారు అని. థ్యాంక్ యూ.